దేవుని వాక్యాన్ని చూద్దాం. ఏబు గ్రంథము 4వ అధ్యాయము. ఏబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను, చిత్తగించండి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? మళ్ళొకసారి చదువుకుందాం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఉదయకాలం మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చి నాతో మాతో మాట్లాడడానికి సంకల్పించిన విధానం కొరకు స్తోత్రం ప్రభువా. ఇంతసేపు మేము కలిసి నిన్ను ఆరాధించడానికి కృపనిచ్చావు, సన్నతించడానికి సహాయము చేశావు. ప్రాముఖ్యమైన సమయంలోనికి మేము వచ్చాం. దయచేసి నాతో మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం అందుండి నాతో మాతో మాట్లాడుమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మనందరితో మాట్లాడును గాక. మన ప్రార్థన విన్న దేవునికి స్తోత్రాలు చెప్దామా? రండి, దేవుని మాటలు ధ్యానిద్దాం. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో, ఘోరమైన శ్రమలలో అల్లాడిపోతున్నటువంటి ఏబు దగ్గరికి వచ్చినటువంటి స్నేహితులలో ఒకడు మాట్లాడుతున్నాడు. ఏబు, చాలా గొప్ప గొప్ప పనులు చేశావు, చాలా మంచివాడివి నువ్వు, దీనులకు సహాయం చేసావు, బీదలకు పిడికిళ్ళు విప్పావు, అన్యాయం చేస్తున్న వాళ్ళని ఎదిరించావు, బలహీనమైన చేతుల్ని బలపరిచావు, అనేకులకు బుద్ధి నేర్పావు, తొట్టిలు వాణ్ణి నీ మాటలు ఆదుకున్నాయి, కృంగిపోయిన మోకాళ్ళు గలవాణ్ణి నీవు బలపరిచావు. అయితే ఇప్పుడు నీకు శ్రమ కలిగినందున నీవు దుఃఖాక్రాంతుడవైతివి, అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. తేమానీయుడైన ఎలీఫజు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఆ మాటల్ని గ్రంథంలోనికి రానిచ్చాడు దేవుడు. ఈ మాటలు ఏబుని ఊరడించడానికి, ఏబుని ప్రోత్సహించడానికి ఆయన మాట్లాడుతున్నాడు. ఇక ముందు 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 ఇంకా ఘాటైన వ్యాఖ్యలు చేస్తాడు. అయితే ఇది స్టార్టింగ్ కాబట్టి కాస్త సెన్సిటివ్గా ఏబుతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏబు విషయమై ఎలీఫజు పలికిన మాటలు ఆసక్తికరంగా ఉంటాయి. ఏమయ్యా, ఇతరులు కలతలో ఉన్నప్పుడు, ఇతరులు బాధలో ఉన్నప్పుడు, ఇతరులు దారి తొలగినప్పుడు నువ్వు వాళ్ళని దారిలోకి తీసుకొచ్చావు, కలతలతో శ్రమలతో కృంగిన వారిని లేవనెత్తావు, కృంగిపోయిన మోకాళ్ళు గలవాన్ని బలపరిచావు, ఆదరణ లేని వారిని ఆదరించావు, ధైర్యాలు చెప్పావు. దేవుడు ఉన్నాడు, భయపడొద్దు, మీకు కలిగిన శ్రమలన్నింటిలో నుంచి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు, మీకు అలా చేస్తాడు, ఇలా చేస్తాడని ఎంతోమందిని ఆదరించావు కదా ఏబు. తన దాకా వస్తే కానీ తెలియదని ఎదుటి శ్రమలు, ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి జీవితాల్లో ఉన్న శ్రమలను బట్టి వాళ్ళని ఓదార్చిన నువ్వు ఈరోజు అదే పరీక్షలోకి నువ్వు వచ్చినప్పుడు, అదే శ్రమలోకి నువ్వు వచ్చినప్పుడు ఇంత కృంగిపోతావా? భక్తిపరుడవే, ప్రతిరోజు దేవుని సేవించిన వాడవే, అనుదినము బలి అర్పణ జరిగించిన వాడవే, దేవునికి భయపడి నీతిగా నడుచుకున్న వాడవే, భక్తిపరుడవే. భక్తులను దేవుడు నిర్లక్ష్యం చేస్తాడా? భక్తుల్ని దేవుడు అశ్రద్ధ చేస్తాడా? ఏబు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థత నీకు ఆధారము కాదా అని, యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అనే మాటలు మాట్లాడాడు. నిజమే, నిజమే. ఎలీఫజు అలాగే మిగిలిన వాళ్ళు మాట్లాడిన మాటలు తక్కువైన మాటలేం కాదు, అవి కూడా వాల్యుబుల్ మాటలే, విలువైనటువంటి మాటలే. టోటల్గా ఆయన ఏం చెబుతాడంటే,
భక్తి ధైర్యం పుట్టించిద్ది అంటాడు. యథార్థ ప్రవర్తన కలిగిన వానికి వాని ప్రవర్తన నిరీక్షణ ఆధారము అంటాడు. నిజమే. భక్తుల గురించి బైబిల్లో చాలా విలువైన మాటలు మాట్లాడాడు. భక్తుల గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా విలువైన మాటలు మాట్లాడాడు. ఆ ఎంట్రన్స్లో ఉండి ఎవరు ఈ బళ్ళు రానియొద్దు, పరిచారకులు తమ్ముడు ఎవరన్నా ఒకళ్ళు ఎంట్రన్స్లో ఉండి స్కూటీలు కానీ ఏవి కూడా ఇటు రానియొద్దు, ఆ సౌండ్ చెవిలో పడుతుంది, అక్కడ ఆపేసేయండి, అటుపక్క రోడ్డు అటుపక్క ఉంది, అటు నుంచి రమ్మనండి. స్తోత్రం చెప్పండి. అంటే నాకు ఇబ్బంది లేదు, కానీ మీ ఏకాగ్రత బాగకూడదని నా బాధ. సౌండ్లు చెవిలో పడ్డాయి అనుకో, నేను చెప్పే మాటలు పక్కకి వెళ్ళిపోతాయి. భక్తిని గురించి మాట్లాడుతున్నాడు. భూమి మీద శ్రేష్ఠులు ఎవరన్నా ఉన్నారు అంటే భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు అంటాడు కీర్తనకారుడు. భూమి మీద శ్రేష్ఠులు ఎవరన్నా ఉన్నారు అంటే భక్తిపరులే. భూమి మీద దేవుని రాజ్యం ఏది అంటే భక్తిపరులైన దేవుని పిల్లలు. భక్తులను గురించి దేవుడు చాలా వచనాలు బైబిల్లో రాయించాడు. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అని రాశాడు గ్రంథంలో. అలాగే తన భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది అని రాశాడు. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది అని రాశాడు. అలాగే తన భక్తుల ఎడల ఆయన కృపచూపు వాడై ఉన్నాడు అని రాశాడు. తన భక్తులను ఆయన అలక్ష్యము చెయ్యడు, అశ్రద్ధ చెయ్యడు అని రాశాడు. భక్తులకు 2 విధముల సమాధానం ఉన్నది అని రాశాడు. ఈ శరీర సంబంధమైన సాధనం ఎవరైనా చేస్తే అది ఇప్పటి జీవం విషయంలో తోడ్పడిద్ది. కానీ దేవభక్తి సాధన ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయాల్లో ప్రయోజనం అన్నాడు. భక్తిని గురించి చాలా మాటలు మాట్లాడాడు పరిశుద్ధ గ్రంథంలో. 5 గంటలకు లేచి మీరు ఇంచుమించు 4:30, 5ంటికి, వేసవి కాలంలో 5 గంటలకి నిద్ర లేవటం అంటే రికార్డ్ బ్రేక్ అన్నమాట. సామాన్యమైన విషయం కాదు 5ంటికి నిద్ర లేచి రెడీ అయి రావటం అంటే. ఎందుకంటే వేసవి కాలంలో రాత్రి వేళ బయట చల్లగాను ఇంట్లో వెచ్చగాను ఉంటుంది, అవునా? ఇంట్లోనేమో ఉష్ణం ఉంటుంది, ఇంటి బయట ఏమో ఆరు బయట చల్లదనం ఉంటుంది. కానీ ఏం చేద్దాం, కొంతమందికి ఆరు బయటలు లేవు, ఇళ్లలోనే పండుకోవాలి, ఆ ఫ్యాన్ వేసుకొని అట్నే పండుకుంటారు. కొంతమందికి ఏసీలు ఉన్నాయి, కొంతమందికి ఏసీలు లేవు. మీలో విషయం ఏంటంటే రెస్ట్ కోసం మనం పండుకుంటాం, ఆ ఫ్యాను గాలి ఆ వెచ్చదనానికి తెల్లవారు నిద్ర లెగుద్దామంటే ఖచ్చితంగా 4 పట్టుకొని తన్నినట్టు ఒళ్ళు హోనమై ఉంటుంది, ఒళ్ళు హోనమై ఉంటుంది, లేవబుద్ధి కాదు, చాలా బడలిక, చాలా నీరసం, అవునా కాదా? అలాంటి పరిస్థితుల్లో ఎన్నింటికి లేచారు? 7ంటికి నిద్ర లేవటమే కష్టమైతే 5ంటికి నిద్ర లేచి స్పీడ్గా రెడీ అయ్యి, కొంతమంది అయితే 4:30కే నిద్ర లేచి స్పీడ్గా రెడీ అయ్యి పరుగున వచ్చేస్తే 6 గంటలకి ఇక్కడికి చేరారు. మీ ఊళ్ళ నుంచి, మీ ప్రదేశాల నుంచి 6:30 కల్లా ఇక్కడికి వచ్చేసారు అందరూ. ఒక్కసారి ఆలోచించుదాం. దేవుని ఎడల భక్తి లేకపోతే, దేవుని ఎడల ప్రేమ లేకపోతే, దేవుని సన్నిధి కొరకు ఆశ ఆకాంక్ష లేకపోతే ఇలా రావటం సాధ్యమేనా? ఆ జామున లేవటం సాధ్యమేనా? అలా సిద్ధపడటం సాధ్యమేనా? మీ హృదయాల్లో భక్తి ఉంది, దేవుని ఎడల ప్రేమ, దేవుని ఎడల భయము, దేవుని ఎడల భక్తి, దేవుని సన్నిధి కొరకైన ఆశ ఆసక్తి మీ హృదయాల్లో పుష్కలంగా ఉన్నాయి. మనలోనే కొంతమంది 2వ ఆరాధన బోధన వల్ల నిద్రపోయిన వాళ్ళు ఉన్నారు. మనలోనే కొంతమంది 2వ ఆరాధన బోధనలు ఇప్పుడు మునిగిపోయింది ఏముంది అని పండుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ మీరు అలా లేరు. మొదటి ఆరాధనలో గ్యాదర్ అయిన మీ అందరినీ నేను స్పెషల్గా గౌరవిస్తున్నా ఈరోజు. అది వేసవి కాలంలోనే కాదు, చలికాలంలో కూడా అంతే చేశారు మీరు. ఎముకలు కొరికే చలిలో కూడా మీరు సమయానికి, నేను చెప్పిన టైంకి రావటానికి తపన పడ్డారు. ఇదంతా దేన్ని బట్టి మీరు చేశారంటే
దేవుని ఎడల మీ హృదయాల్లో ఉన్న భక్తిని బట్టి, దేవుని కొరకు మీకున్న ఆశ ఆసక్తిని బట్టి. అవకాశం లేక డైలీ పనులకు పోవాల్సి వస్తుంది కాబట్టి ఆదివారం ఒక పూట, కానీ పనులకు పోయే అవసరం లేకపోతే రోజు దేవుడి సన్నిధిలోనే గడిపేసే మైండ్లు మీ. అవి కానీ లేకపోతే, ఆ బాధ్యతలో లేకపోతే, ఆ అప్పుల తిప్పలో లేకపోతే, ఆ కుటుంబం బండి దొర్లించే పరిస్థితులు కానీ లేకపోతే, రోజు కూడుకుంటారు మీరు అపోస్తల కార్యంలో లాగా. అంత ఆసక్తి కలిగిన వాళ్ళు మీరు. మిమ్మల్ని పొగట్టానికి లేదా మునగ చెట్లు ఎక్కటానికి చెప్పట్లా. మిమ్మల్ని పరీక్షించి పరిశోధించి తెలుసుకున్నాను గనుక లోపల ఆత్మలో ఆనందించి నేను చెప్తున్న మాట ఒక నాయకుడిగా. సహజంగా నాయకులు ఎప్పుడు దిద్దుబాటు, హెచ్చరిక, వార్నింగు, గద్దింపులే. కానీ నేను మీలో ఉన్నటువంటి ఈ యథార్థమైన భక్తిని బట్టి మిమ్మల్ని ప్రశంసించడానికి ఇష్టపడుతున్నాను. మిమ్మల్ని భక్తి విషయంలో ప్రోత్సహిస్తున్నాను. దేవుని కొరకు మీ గుండెల్లో ఉన్న ప్రేమ అది. ఒక మనిషిగా నాకే ఆయన కోసం మీరు ఇంత తపనగా సిద్ధపడి రావటం ఇంత సంతోషాన్ని కలిగిస్తే ఇక ఆయనకి ఎట్టుంటుంది? ఆకాశమందు ఉన్నవాడు నీ వైపు చూస్తూ ఉంటాడు. ఈ ఆదివారం రోజు ఎట్లా సిద్ధపడతాడు, ఎలా పరిగెత్తుతారని. తపనగా నువ్వు లేచి అమ్మో నా దేవుడని ప్రార్థన చేసుకొని రెడీ అవుతూ ఉంటే నీ హడావుళ్ళన్నీ చూసి నవ్వుకుంటూ ఉంటాడు. దూతలు అడుగుతారు, ఏంటి తండ్రి, ఏంది కోలాహలం, ఏంటి హడావుడంటే, నా కోసమే దూతలారా నా సన్నిధికి రావాలని నా బిడ్డలు సిద్ధపడతా ఉన్నారు. వాని హృదయం నిండా నా ఎడల భక్తి, ఆసక్తి. దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్తానా, నా ప్రభు సన్నిధిలో ఎప్పుడు కూర్చుంటానా, ఆయన పాదాల దగ్గర ఎప్పుడు నాకు చోటు దొరుకుతుందా అని నా బిడ్డల హృదయంలో ఉన్న ఆశ చూసారా అని. తన దూతల ఎదుట దేవుడు మనల్ని గూర్చి మాట్లాడుకుంటాడు. మిమ్మల్ని గూర్చి నాకు తెలిసి ఖచ్చితంగా మాట్లాడుకుంటాడు. నాకంటే కూడా మీ గురించి మాట్లాడతాడని నా నమ్మకం. ఎందుకంటే నాకంటే కూడా భక్తి గలవాళ్ళు మీరు. 6 దినాలు కష్టపడి వెట్టి చాకిరీ చేసి 7వ దినాన దేవుని పాదాల దగ్గరికి, వాస్తవంగా 7వ దినం కాదు, ఇది మొదటి రోజు. 6 దినాలు పనిచేసి వార ఆరంభంలో మీరు దేవునితో గడపటం, ప్రారంభమే దేవుడితో గడపడానికి మీరు ఇంత ఆసక్తి కలిగి ఉన్నందుకు నేను సంతోషిస్తూ ఇందులో నుంచి మీకు ఒక మాట చెప్తున్నాను. ఇది భక్తిని బట్టి కలిగినది. ఇంత హరిబురిగా హడావుడిగా మీరు రెడీ అయి పరిగెత్తుతుంటే కొంతమంది చూసి ఏంద్రాయల పిచ్చి అనుకుంటారు. వాళ్ళ దృష్టిలో అది పిచ్చి, నీ దృష్టిలో, దేవుని దృష్టిలో అది భక్తి. యెహోవా తనకు భక్తులను ఏర్పరచుకున్నాడు. ఇదే భూమి మీద. ఆ భక్తుల యొక్క ప్రవర్తన ప్రత్యేకమైనది. ఆ భక్తుల విషయంలో ఆయన స్పందన కూడా ప్రత్యేకమైనదే. ఎలీఫజు చెప్పిన మాట అక్షర సత్యం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదంటాయా? నువ్వేమన్నా మనుషుల్ని నమ్ముకున్నావా? నువ్వేమన్నా మనుషులను ఆరాధించావా? నువ్వేమన్నా నిర్జీవమైన వాటికి సాష్టాంగపడ్డావా? నువ్వేమైనా జీవము లేని వాటికి మొక్కి ఆరాధించావా? కాదు కదా. నీవు సజీవుడైన వాని భక్తుడవు కదా. నువ్వు ఎవనికి భక్తి చేశావో ఆయన సజీవుడు కదా. నువ్వు ఎవనికి ప్రార్థన చేశావో, ఎవనికి బలులు అర్పించావో, ఎవనికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించావో ఆయన సజీవుడు కదా. ఆయన సృష్టికర్త కదా. ఆయన ఉన్నవాడు కదా. ఆయన బలవంతుడు కదా. తన భక్తులను అలక్ష్యము చేసేవాడు కాడు కదా. తెలియదంటాయా నీకు ఆయన గురించి? మన దేవుడి గురించి తెలియదా నీకు? నువ్వు రాయి, గుట్ట, చెట్టు, పుట్ట, నిర్జీవమైన వాటిని నమ్ముకోవాల. నీవు సజీవుడైన దేవుని నమ్మావు. నువ్వెవరిని నమ్మావు? సజీవుడైన దేవుని నమ్మావు. ఆయన రక్తములో కడగబడ్డావు. ఆయన జీవగ్రంథంలో పేరు సంపాదించుకున్నావు.
విశ్వాసమును బట్టి ఆయన కుమారుడివి కుమార్తెవు అయ్యావు. నీ విషయంలో ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఉంటాడు కాదు, ఉన్నాడు అని నేను చెప్తున్నా. ఎలీఫజు కొన్ని మాటలు చెప్తే షాలేం రాజు మరికొన్ని మాటలు చెప్తున్నాడు ఈరోజు నీతో పరిశుద్ధాత్మ ప్రేరణలో. నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డావు. నీవు నమ్మిన క్రీస్తు శఖ పురుషుడు, కాలమునే రెండుగా విభజించిన వాడు, కాలమే తాను అయి ఉన్నవాడు. ఆయన లేనివాడు కాదు, ఆయన ఉన్నవాడు అని పేరు చెప్పుకున్నవాడు. ఆయన నీ పేరు ఏంటంటే ఉన్నాడని చెప్పాను. అలాంటి జీవము గల దేవునికి భక్తుడవు, భక్తురాలివి నువ్వు. లోకము నువ్వు ఈక్వల్ కాదు. ఇది మనందరి గ్రహింపులో ఉండాల్సినటువంటి సత్యం. లోకము నువ్వు సమానం కాదు. లోకములో నుండి నువ్వు ప్రత్యేకించబడ్డావు. లోకము దాని భోగాలలో మునిగి తేలుతూ ఉంటుంది. దాన్ని బట్టి నువ్వు మత్సరపడాల్సిన అవసరం ఏం లేదు. భూమి మీద ఉన్నటువంటి జనాభాలో నుంచి దేవుడు నిన్ను తన కొరకు ప్రత్యేక జనాంగముగా ఏర్పరచుకున్నాడు. ఆయన చాలామంది గొప్పవాళ్లకు, గనులకు, గొప్ప వంశపు వాళ్ళని చెప్పుకుంటున్న వాళ్ళకి ఎవ్వరికి లేని కృప, ధన్యత నీకు లభించింది. మీరంటే నాకు చాలా గౌరవం తెలుసా? మీరంటే నాకు చాలా గౌరవం తెలుసా? ఎందుకు గౌరవమో చెప్తా. మీరు సామాన్యులు కాదు, మీరు దేవుని కుమారులు, కుమార్తెలు అని గ్రంథం చెప్పింది. మీకు దేవదూతల కాపుదల ఉంది, గ్రంథమే చెప్పింది ఆ మాట. నువ్వు బైక్ తీసుకొని బయలుదేరినప్పుడు భక్తిపరుడా, దేవుని ప్రేమించువాడా, ఎప్పుడు ఆయన ప్రపంచంలోనే ఉండువాడా, లోకం యొక్క ఆలోచన నీ ఆలోచన ఈక్వల్ కాదు. లోకంలో వ్యక్తులు ధనాన్ని, ధాన్యాన్ని, ఘనతని, గొప్పని, పదవిని, వాటన్నిటిని ఘనంగా చూస్తారు. కానీ నువ్వు ఎప్పుడైతే క్రీస్తు భక్తుడుగా, క్రీస్తు శిష్యుడిగా మారిపోయావో, లోకం యొక్క విషయంలో నీ దృక్పథం మారిపోయింది. ఇప్పుడు మనుషుల్ని నువ్వు ఎలా చూస్తావో తెలుసా? ఆత్మలు అంటావు నువ్వు. ధనికుడు భేదవాడు అని అనవు, తెల్లోడు నల్లోడు అనవు, కురూపి అందగాడు అనవు. ఎవరైనా ఒక వ్యక్తి నీ ముందుకు వస్తే, భక్తిపరుల సంగతి చెప్తున్నాను, నిజంగా శిష్యులైన వారి సంగతి చెప్తున్నాను, వాళ్ళు ఎదుటి వాళ్ళని ఎలా చూస్తారో తెలుసా? ఆత్మలు అంటారు. నీ ఎదుటికి వస్తున్నటువంటి మనుషుల్ని గురించి నువ్వు ఎప్పుడైనా ఇతరులతో మాట్లాడేటప్పుడు, క్రైస్తవులతో మాట్లాడేటప్పుడు, ఇదిగో ఈరోజు ఒక ఆత్మకు సువార్త చెప్పాను అంటావు నీకు తెలియకుండానే. ఈ సంవత్సరం నేను 14 ఆత్మల్ని రక్షించాను అంటావు. వాస్తవంగా 14 మంది మనుషులు రక్షణలోకి వచ్చారు. కానీ నీ 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 మాటల్లో మార్పు వచ్చేసింది. మనుషుల్ని నువ్వు మనుషులుగా గుర్తించట్లా. వాడు భిక్షగాడా, లేకపోతే రాజ్యాన్నేలే రాజైనా నీకు ఆత్మే. నీ ఇంటి ముందుకు వచ్చిన బిచ్చగాడైనా నీకు ఆత్మే. కాబట్టే నువ్వు బిచ్చగాడికి రే ముష్టోడా అనవు. నువ్వు బిచ్చగాడికి కూడా ఏదన్నా అవకాశం ఉంటే సువార్త చెబుదాం అనుకుంటావు. ఎందుకంటే బిచ్చగాడు సైతం దేవుడు సృష్టించిన మనిషే. వాడు నీ దృష్టిలో దేవుని రాజ్యానికి చేరవలసిన ఆత్మ. నేను మాట్లాడేటప్పుడు నా భాష అయితే అంతే ఉంటుంది. మీ భాష ఎట్టొచ్చింది? ఎంతమంది అలా మాట్లాడేటప్పుడు ఆత్మలు అని మాట్లాడతారు? చెప్పండి, చేతులు ఎత్తండి. ఫ్లోలో అలా ఎంతమందికి వచ్చిందో చేతులు ఎత్తండి. ఇన్ని ఆత్మలు, అన్ని ఆత్మలు అని ఈ దబక్కన ఆత్మ అనే మాట మాట్లాడతారు. ఎందుకంటే మీ భాష మారిపోయింది. భాష ఎందుకు మారిందంటే మీ దృక్పథం మారిపోయింది. లోకం విషయంలో ధనవంతులు కలిగి ఉన్న ధన సంపద నీకు అంతగా ఆశ్చర్యం అనిపించదు, గొప్ప అనిపించదు, ఏడిశాడు అనిపిస్తుంది. గొప్ప పదవిలో ఉన్నవాడు నీకు గొప్పవాడు అనిపించడు. ఏదో నలుగురు గౌరవిస్తున్నారు కనుక నువ్వు కూడా గౌరవిస్తావు అంతే. నీ హృదయంలో మాత్రం వాడి పదవిని బట్టి నీకు గొప్ప అని అనిపించదు. ఎందుకంటే నువ్వు రాజాది రాజును కలుసుకున్న వాడివి. నువ్వు
ఇలాంటి అధికారుల మీద రాజులు లేదా మంత్రులు, ఆ మంత్రుల మీద ప్రధాని మీద ఇంకా కొందరు అగ్రరాజ్యాతి నేతలు, వీళ్ళందరికీ పైన ఉన్నవాడు ఆయన. ఆయనతో పరిచయాలు ఉన్నాయి నీకు, అది విషయం. ఎవరితో పరిచయాలు ఏర్పడ్డాయి? భూపతులందరికీ అధిపతి అయిన వానితో నువ్వు డైలీ మాట్లాడుతున్నావు. అది పాయింట్. ఎందుకు ఈ సైకాలజీ వచ్చింది నీకు? గొప్ప హోదా కలిగినటువంటి నాయకుడు వస్తే నీకు చీమ కుట్టినట్టు కూడా ఉండదు. అందరేమో అట్ట చూస్తూ ఉంటే నీకు చీమ కుట్టినట్టు కూడా ఉండదు. మళ్ళా దైవజనుడు, సామాన్యుడు నీ కంటబడ్డా గొప్ప భయం, గొప్ప గౌరవం ఉంటుంది నీకు. ఇక లోకంలో వాడు పెద్ద మొనగాడు కానీ గాక, పెద్ద యాక్టర్ కానీ, పెద్ద రాజకీయవేత్త కానీ, లేకపోతే ఇంకా ఎక్కువ హోదాలు కలిగిన వాళ్ళు కానీ, ఎవడైనా సరే అందరితో పాటు నువ్వు కూడా నమస్తే సార్ అంటావు తప్ప హృదయంలో నీకు అసలు చీమ కుట్టినట్టు కూడా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరి మీద అధిపతి అయిన వాడితో నువ్వు వ్యవహరిస్తున్నావు. వీళ్ళందరికీ అధిపతి అయిన వానితో నువ్వు మాట్లాడుతున్నావు. అంతేకాదు ఆయన కొడుకువు నువ్వు, ఆయన కూతురువు నువ్వు. అది నీ ఫీలింగ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాకపోతే భూమి మీద ట్రైనింగ్ కోసం వచ్చావు. అయినా మీ నాన్నతో రోజు మాట్లాడుతూనే ఉన్నావు. అందుకే భూమి మీద మనుషులు నీకు ఆత్మలుగా కనపడతారు. భూమి మీద ఘనమైనవన్నీ కూడా నీకు చాలా తేలికైనవిగా కనపడతాయి. ఎందుకంటే నీవు భక్తుడవు, భక్తురాలివి. సాక్షాత్తు అసలు సుప్రీం ఎవరైతే ఉన్నాడో ఆ సుప్రీంతో నీకు సంబంధాలు ఉన్నాయి. అది విషయం. ఆయన ఈ లోకానికి, ఈ దేశానికి కాదు, టోటల్ విశ్వానికే సుప్రీం. ఆయనతో నువ్వు పర్సనల్గా మాట్లాడతావు, ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన విషయంలో నువ్వు ఎప్పుడు ఆలోచన కలిగి ఉంటావు, నీ విషయంలో ఆయన కూడా ఎప్పుడు ఆలోచన కలిగి ఉంటాడు. అది కారణం. భక్తులారా, భక్తిపరులారా, మీ దృక్పథం మారిపోయింది లోకం విషయంలో. ఇప్పుడు లోకంలో జనం గొప్పవి, ఘనమైనవి అని ఎంచుతున్నవన్నీ నీకు తృణప్రాయములే. ఒకవేళ కొంపదీసి నీకు అలా అనిపించట్లేదా? కొంపదీసి నీకు అలా అనిపించట్లేదా? నీకు అవి గొప్పగా అనిపిస్తున్నవా? అట్లయితే నువ్వు ఇంకా ప్రభువుని కలుసుకోలేదు సుమి. నువ్వింకా సుప్రీంని కలుసుకోలేదు. కలుసుకొని ఆయనతో మాట్లాడి ఆయనతో వ్యవహరించడం మొదలు పెడితే నేను చెప్పిన టైప్ వచ్చేస్తుంది మైండ్. హోటల్లో సర్వ్ చేసేవాడు నా దగ్గరికి వచ్చినా సరే ఒక ఆత్మగానే కనపడతాడు, కానీ ఒక మనిషిగా కనపడ్డావు. అధికారి వచ్చి ఇక్కడ నిలబడ్డా సరే ఒక మనిషిగా కనపడ్డావు, ఒక ఆత్మ. ఏదైనా సరే చూపించి ఈ ఆత్మ రక్షణలోకి రావాలని చెబుతా. ఇదిగో ఈయన ఆత్మ రక్షించబడాలని ప్రార్థన చేయండి అని చెప్పలా? మీకు ఎన్నిసార్లు చెప్పా? అంటే ఎలా చూశాను ఆ వ్యక్తిని? ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా కాదు, మన మధ్యలోకి వచ్చిన ఒక ఆత్మ, అది రక్షించబడాలి. హోటల్లో సర్వ్ చేసిన వ్యక్తిని ఆత్మగానే చూసాం, రాజకీయ నాయకులను సైతం ఆత్మగానే చూసాం. ఎందుకు అంటే మనం దేవుని కోణంలో నుంచి మనుషుల్ని, లోకాన్ని చూస్తాం కాబట్టి. ఉన్నదని పొంగిపోము, లేదని కృంగిపోం. భక్తుల లక్షణం అది. ఉందని పొంగిపోం, లేదని కృంగిపోం. అంతేకాదు నాది, నాకే సొంతం అన్నట్టు అంతా వాటేసుకుందాం, కౌగిలించుకుందాం అనుకోం. ఇదిగో నువ్వు కూడా తీసుకో, ఇదిగో నువ్వు కూడా తిను, ఇదిగో నువ్వు కూడా కొంచెం పొందు, నువ్వు కూడా సంతోషించని మనకు దేవుడిచ్చిన ఆ 4 ముద్దల్లో ఒక ముద్ద మనం దీన్ని, మిగిలిన 3 ముద్దలు ముగ్గురికి పంచి తృప్తి చెందుతాము. ఎందుకు? లోకాన్ని మనం చూసే దృక్పథం అలాంటిది. భక్తిని బట్టి, దేవుణ్ణి బట్టి. మీరు కొంపదీసి ఇలా లేరా? ఉన్నారా? నేను చెప్పినట్టు ఉన్నారా? లేకపోతే కొంపదీసి లేరా?
ఎంతమంది ఉన్నారండి ఈ మైండ్ కలిగి? ఇప్పుడు నేను చెప్పిన టైపు. ఒకవేళ నీకు ఇంతవరకు అలాంటి సైకాలజీ రాకపోతే నువ్వు చాలా దూరంగా ఉన్నావు దేవుడికి. అర్జెంటుగా నువ్వు దేవుడికి సమీపం కావాలి. దేవునికి సమీపమైన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వ సౌందర్యం ఇలా మారిపోయిద్ది. నయమాను ఎలీషా దగ్గరికి బంగారం తీసుకొచ్చాడు. నయమాను దుస్తుల బట్టలు తీసుకొచ్చాడు. నీకే సార్ తీసుకోండి, మిమ్మల్ని తృణీకరించి వెళ్ళబోయాను, మీరు చెప్పినట్టు యోర్దాన్లో 7 సార్లు మునిగాను, వయమ్మో సంవత్సరాల నుంచి ఉన్న నా కుష్ఠరోగం అంతా పోయింది, కుష్టు జబ్బండి నాకు పోయిందండి, మీరు చెప్పినట్లు 7 సార్లు యోర్దాన్లో మునిగాను, పోయిందండి, కృతజ్ఞతగా కానుక తెచ్చాను తీసుకోండి అంటే అన్నాడు. అన్నాడు, నువ్వు నాకు ఇచ్చేది ఏదైనా పిచ్చోడ బంగారం? అసలు ఈ బంగారాన్ని పుట్టించినోడే నాకు సమీపస్తుడు. ఈ బంగారాన్ని నువ్వు గొప్ప అనుకున్న ఈ బంగారాన్ని నిర్మించిన నిర్మాణకుడే నా సమీపస్తుడయ్యా, నాకెప్పుడూ సమీపంలో ఉంటాడు. ఆయన నా బంగారం, ఆయన నా వెండి, ఆయనే నా దుస్తుల బట్టలు, ఆయనే నా అతిశయం, నా ఐశ్వర్యం, నా ఆనందం. ఇట్ట బంగారాలకి దుస్తుల బట్టలకి వెండికి బెండయ్యేవాడినైతే 11 అరకలతో దుక్కి దున్ని 12వ అరకతో నేను దున్నుతూ 11 మంది చేత పొలం దున్నించే అంత పొలం కలిగిన వాడిని, ఆస్తిపరుణ్ణి. దున్నే ఎడ్లని వధించి నాగలని విరగొట్టి వాటితోనే వండి వాటిని పెట్టి వచ్చినోడిని నేను. నా ఆస్తిని అంతస్తుని అంతటిని చెత్తతో సమానంగా ఎంచుకొని ఆడ పడేసి వచ్చి ఉండరు పిచ్చోడా. నా గురువుగారు అడిగాడు ఏం కావాలి నీకని. ఆయన ఆరోహణం అవుతా నా గురువుగారు అడిగాడు ఏం కావాలి నీకని. నేను వెండిని కోరలా బంగారాన్ని కోరలా, కోరితే ఎంత? నేను వెండిని కోరలా బంగారాన్ని కోరలా, నేను ఏమడిగానో తెలుసా? దేవుడు కావాలని అడిగా, దేవుని ఆత్మ కావాలని అడిగా, పరిశుద్ధాత్మని అడిగా. హల్లెలూయా. రాజునవుతానల్లా, ఉన్నత పదవిని కోరలా, ఉన్నత హోదాలను కోరలా, వీటన్నిటికీ పైన దేవుడు ఉన్నాడు, ఆయన కావాలని కోరా. మా గురువే ఆశ్చర్యపోయాడు. అబ్బో నువ్వు అడిగింది చాలా కష్టతరంగా ఉంది, నువ్వు ఎవరిని అడిగావో తెలుసా? సాక్షాత్తు దేవుణ్ణి అడిగావు. దేవుణ్ణి నీకు ఇవ్వడానికి నా చేతుల్లో ఉన్నాడా? కాదయ్యా, దేవుని ఆత్మను నీకు ఇవ్వడానికి దేవుడేమన్నా నా చేతుల్లో ఉన్నాడా? ఆయన వశంలోనే ఉన్నాడు. నేను తీయబడినప్పుడు నీకు కనబడితే ఆయన నీకు అనుగ్రహించబడతాడని చెప్పి ఆరోహణమయ్యాడు నా గురువు. బంగారం తెచ్చావని నా దగ్గరికి బంగారం, దుస్తుల బట్టలు తెచ్చావా నా దగ్గరికి బట్టలు. మరి నీ బంగారం నీ బట్టలు ఇవన్నీ నీ కుష్టి పోగొట్టలేదే? నా దేవుని శక్తి నిన్ను విడిపించింది. పో 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 అన్నాడు. భక్తిలో ఎదిగే కొద్దీ ఈ టైప్ సైకాలజీ వచ్చింది తమ్ముడు, సోదరి. ఇట్లాంటి సైకాలజీ ఇంకా రాలేదు అంటే అట్టడుగున ఉన్నట్టే, ఇంకా లోకానికి అతుక్కొని ఉన్నట్టే, ఇంకా సరిగ్గా దేవునికి కనెక్ట్ కానట్టు. సరిగ్గా దేవునికి కనెక్ట్ అయితే మైండ్ ఎలీషా మైండ్ లాగా మారిపోయింది. ఉన్నాయని అతిశయపడరు, లేవని దిగులు పడరు. లేదా అందుకేనా మొహం అట్ట మాడిపోయింది పెసరట్లాగా? వారు లేదనే, నష్టమనే, కష్టమనే. పిచ్చోళ్ళారా, ఆయన లేడు. ఎవరు? నాకేమీ కొదువా నాదుడుండ, ఇక నాకేమీ కొదువా నాదుడుండ,
రక్షకుడు, శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు, కనుక నాకేమీ కొదువా, నాదుడుండ ఇక నాకేమీ కొదువా, నాదుడుండ. దేవునికి మహిమ, హల్లెలూయా. గమనించాలి, ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడో చూడు. అయ్యగారు మీటింగ్కి ఏమీ లేవు, ఏం చేద్దామంటే లోపల పోయి పాట రాసుకొని వచ్చాడు. మీటింగ్కి ఏమీ లేవు, డబ్బులు లేవు, సరుకులు లేవు, ఏమీ లేవు, డేట్ దగ్గరకు వస్తుంది, ఏం చేద్దామంటే గదిలోకి పోయి దాచిపెట్టిన ఏమన్నా తెస్తాడేమో అనుకున్నారు. ఏముంది దాచిపెట్టడానికి, ఏమి లేదు. అబ్బాయి అమ్మాయి, అది ఆయన పలుకు, అబ్బాయి అమ్మాయి. అబ్బాయి నాకేమీ కొదువా, నాదుడుండా. భక్తిలో ధైర్యం ఉన్నది, అది పాయింట్. సరిగ్గా నీవు భక్తిపరుడవై దేవునికి సరిగ్గా కనెక్ట్ అయితే పెద్ద మనగాండి కూడా లెక్క చేయవు నువ్వు, అంతే. కొండంత ధైర్యం ఉంటుంది. ఎందుకంటే పర్వతాలకు మించిన దేవుడు, పర్వతాలను త్రాసులో తూచిన వాడు నీకు దేవుడై ఉన్నాడు. భక్తిలో ధైర్యం ఉన్నది, భక్తిలో విశ్రాంతి ఉన్నది. ఉంది, భక్తిలో సమాధానం ఉంది, భక్తిలో దేవుని ప్రసన్నత ఉంది. అందుకే అర్జెంటుగా ఇప్పుడు మనం ఇంకా భక్తులం కాకపోతే మర్యాదగా భక్తులం కావాలి. దేవునికి స్తోత్రం. ఇప్పటికే భక్తులై ఉంటే ఇక నీకు చెప్పున్నది ఏముంది? నువ్వు ఆల్రెడీ విశ్రాంతిలోకి వచ్చేసావు. ఇప్పుడు టెన్షన్లో ఎట్లా చేయాలి, ఏమైద్ది, ఏంది అని గందరగోళం గజిబిజి అవుతున్న మెంటల్ టార్చర్లో ఉన్నారు. చూడండి, మిమ్మల్ని నేను ఏం కోరుతున్నానంటే అర్జెంటుగా మీరు ఇప్పుడు భక్తిలోకి రావాలని కోరుతున్నా, మీరు భక్తులు కావాలని కోరుతున్నా. ఎందుకంటే భక్తిలో ఏముంది? ధైర్యం. లేకపోతే ఏందండి, మీటింగ్ డేట్ల దగ్గరికి వస్తుంటే పైసా డబ్బులు లేకుండా, సరుకులు లేకుండా కూటాలు ఎట్టవుతాయండి? వేలాది జనం వచ్చే కూటాలు ఎట్టవుతాయి అంటే భక్తుడు ఏమంటాడు తెలుసు? ఎట్టవుతాయి అని నన్ను అడుగుతారేంది? ఆయన లేడు. ఎవరైనా? ఎవని యందు నేను విశ్వాసం ఉంచానో, నా ప్రాణాత్మ దేహములతో ఎవరిని మహిమపరుస్తున్నానో, నా స్వప్నమందును, కలలోను, రియల్గాను, నా నిద్రలోను, నా మెళకువలోను ఎవరిని నేను స్మరించుచున్నానో, ఎవని యందు దృష్టి కలిగి ఉన్నానో, జీవము గల నా దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు ఆయన లేడు. పిచ్చోళ్ళారా, మీకు తెలియదు ఆయన గురించి? నాకు తెలుసు. మరి తెలుసునోడు ఆయన, మీకు తెలియదు ఆయన గురించి. తెలియక మీరు కంగారు పడుతున్నారు. నాకు తెలుసు కాబట్టి నేను కంగారు పడట్లా. ఆఖరి నిమిషంలోనైనా అద్భుతం చేయగలవాడు నా దేవుడు. కొట్టు, చచ్చు దెబ్బలు కొడితే పేలిపోవాలి కూడా. ఎప్పుడు? ఆఖరి నిమిషంలోనైనా అద్భుతం చేయగలుగుతాడు. నేను ఆయన భక్తుణ్ణి. నేను చెబుతున్నా, నేను ఎమ్మెల్యేని, నేను ఎంపీని, నేను ముఖ్యమంత్రిని, నేను ప్రధానమంత్రిని. అబ్బో గొప్ప హోదాలు. నేను ఫలానా ఎంఆర్ఓ అని, నేను ఫలానా సర్వేని, లేకపోతే నేను ఫలానా కలెక్టర్ని, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద ఆఫీసర్ని, నేను లాయర్ని, నేను డాక్టర్ని అని తమ పనితనాలను బట్టి, తమ హోదాలను బట్టి, తమ పదవులను బట్టి, తమ జాబ్స్ను బట్టి మనుషులు అతిశయపడతారు. నేను పెద్ద బిజినెస్ మ్యాన్ని అని. కానీ ఇవన్నీ ఈ లోకానికి అతుక్కున్న సంగతులు. వీళ్ళందరికీ పైన ఎవరు ఉంటారో తెలుసా? నేను భక్తుణ్ణి అన్నోడు ఉంటాడు.
దేవునికి మహిమ. మరేం దేవభక్తి అంటే చిన్న వ్యవహారం అనుకున్నాయింది, చిన్న విషయం అనుకున్నావా? చిన్న విషయం కాదు, చాలా శ్రేష్టమైనది. భూమి మీద భక్తులే అంటే అర్థమైంది, వాళ్ళకి మించిన శ్రేష్టత ఏది? భక్తిపరులంగా మారాలండి, ప్రభు శిష్యులంగా మారాలి. పై పైన ఉండకూడదు. దేవునితో లోతైన సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. ఇది పరిశుద్ధాత్మ కోరుతుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న జెంట్స్ కానీ లేడీస్ కానీ చాలామంది ఉన్నారు. ఎంతమంది పై పైన ఉన్నారో, ఎంతమంది దేవునితో లోతుగా అనుబంధాన్ని కలిగి ఉన్నారో అది మీ పర్సనల్, నాకేం తెలుసు. ఇప్పుడు నేను ఎలా ఉన్నానో నన్ను నేను చూసుకుంటే నాకు అర్థమైద్ది. మీరు ఎలా ఉన్నారో, మీరు పైన ఉన్నారో లేకపోతే దేవునితో మంచి అనుబంధం కలిగి ఉన్నారో మీరు చూసుకుంటే మీకు అర్థమైద్ది. నాకైతే గట్టి నమ్మకం మీరు కూడా డెప్త్లోనే ఉన్నారని. లేకపోతే ఇంత పొద్దున ఏడొస్తారండి. రెండో కూటం ఉందిగా, తర్వాత రావచ్చు. ఇదేంది నిద్రాహారాలు లేకుండా పొద్దున ఆవుతున్న ప్రాణం సొటసొటలాడుతూ ఉంటుంది పొద్దున్నే ఎండాకాలం. ఇంత పిచ్చిగా పరిగెత్తారంటే మిమ్మల్ని తక్కువ అంచనా వేయలేను. మీ గుండెల్లో దేవుని ఎడల ప్రేమానురాగాలు సమృద్ధిగా ఉన్నాయి. నేను అంటున్నాను, ఇంకా కొంచెం డెప్త్లోకి వెళ్ళండి, ఇంకా కొంచెం లోతులోకి వెళ్ళండి. ఎందుకంటే నేను అట్లా కొంచెం ప్రయాణం చేసి ఈరోజు ఒక అంతస్తుకు వచ్చాను. దేవునికి స్తోత్రం. అసలు ఏం రాలేదంటల్లా, ఒక మెట్టుకు వచ్చా. ఈ మెట్టుకు వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు ఏవి ఘనం అనిపించట్లా, లోకంలో ఘనమైనవి ఏవి ఘనం అనిపించట్లా. మీరు కూడా నేనున్న మెట్టుకు వస్తే మీకు కూడా అంతే వచ్చింది మైండ్. మనకి ఘనం ఒక్కటే, ఆయనే. మనకు గొప్పది ఏదన్నా ఉందంటే ఆయన, ఘనమైనది ఏదన్నా ఉందంటే ఆయన. ఆయన ఉన్న ప్రదేశం, ఆయన లోకం, ఆ పరలోకం, ఆ మహిమ, అది మనకు ఘనం. భక్తిలో ఏముందని చెప్పాను? ధైర్యం ఉందని చెప్పాను. భక్తిలో ఏముందని చెప్పాను? విశ్రాంతి ఉంది అని చెప్పాను. భక్తిలో ఏముందని చెప్పాను? ఆదరణ. భక్తిలో ఏముందని చెప్పాను? ఇంకా ఫైనల్గా లోకాన్ని సరి అయిన దృక్పథంతో చూసే శక్తి ఉంది భక్తిలో. అందరు చూసినట్టు కాదు. కొంతమంది తీన్మార్ పెట్టుకొని ఎగురుతూ ఉంటారు, తీన్మార్ పెట్టుకొని. భక్తుడు వాళ్ళని చూసినప్పుడు ఎట్ట ఫీల్ అవుతాడండి? అంతసేటు ఎగురుతున్నారా, కుక్క రొప్పినట్టు రొప్పటం తప్ప ఏం ఉండదురా. కుక్క రొప్పినట్టు, కుక్క నాలుగు బయటికి తీసి రొప్పుతూ ఉంటాయి అని ఎగిరినంతసేపు ఎగిరి, తాగింది దిగిందాక ఎగిరి పక్కన కూర్చొని ఆయాసపట్టం తప్ప ఏం ఉండదురా. వాళ్ళు అనుభవిస్తున్న ఆ ఆనందాలు, హడావుళ్ళు ఏవి నిన్ను టచ్ కూడా చేయవు. నవ్వుకుంటా తిరుగుతూ ఉంటావు నువ్వు. ఎందుకు తెలుసా? లోకము, దాని ఆశ, దాని ప్రవర్తన మొత్తం కూడా, ఆ లోక జ్ఞానం అంతా కూడా దేవభక్తులకు పిచ్చితనం. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు గనుక, లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేశాడు కనుక ఈ లోకస్తులు చేసేటువంటి చేష్టలన్నీ నీకు ఎట్ట కనపడతాయి అని చెప్పా? పక్కగా పిచ్చి చేష్టల్లాగానే కనపడతాయి. చాలా కుటుంబాల్లో నేను చూస్తా, చాలామంది మనుషులు నా దగ్గరకు వస్తూ ఉంటారు. నేను దేవుడి కృపను బట్టి దేవుడి దగ్గర కొంత నేర్చుకున్నాను, భక్తుల దగ్గర కొంత నేర్చుకున్నాను, మనుషుల జీవితాలు చదివి కొంత నేర్చుకున్నాను నేను. మరి ఒకళ్ళిద్దరు కాదు కదా, వేల మంది మనుషులు కదా నాతో మాట్లాడేవాళ్ళు. జనాల్ని చదివి సాలిపోయింది. మళ్ళీ నేను మామూలుగానే కనపడతా. నా దగ్గరకు వచ్చి నిలబడ్డోళ్ళు తక్కువ అంచనా వేయొద్దు, తేడా పడతారు. నీ కంటికి నేను ఆనకపోవచ్చు, దిశాయించకపోవచ్చు, కానీ చాలా అనుభవం ఉంది. కాబట్టి మొట్టమొదటి విషయం మీకు చెప్పేది ఏంటంటే, భక్తిలో లోతుకు వెళ్ళమని ఈరోజు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ఆల్రెడీ మీరు భక్తి పరులు అయితే ఉన్న అంతస్తు నుంచి ఇంకొక అంతస్తు పైకి ఎక్కడానికి, ఉన్న లోతు నుంచి ఇంకొంచెం లోతుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి.
మీరు కలిగి ఉన్న దేన్ని బట్టి కూడా కలత చెందకండి. భక్త సింగ్ గారు ఎలాగైతే ఉన్నాడో, దేవదాసయ్య గారు ఎలాగైతే ఉన్నాడో, తరువాతి భక్తులు ఇప్పుడు నన్ను ఎలా అయితే ఉంచాడో దేవుడు, నాకదే ఈ రోజుకి నా ధీమా అదే. ఎక్కడ ఎవడు గదిలినా, ఏ అవసరం వచ్చినా, ఎవరు ఏ విధమైన బెదిరింపులు తీసుకొచ్చినా నా ధైర్యం ఏంటో తెలుసా? నా దేవుడు, ఆయన యందలి నాకున్న భక్తి. కప్పిపుచ్చుకోకుండా యథార్థంగా దేవుని ముందు ఉన్నట్టు ఉన్నా. నేనేమై ఉన్నానో అది మీ ముందు చెప్పా, దేవుని ముందు కూడా చెప్పుకున్నా. దేవునికి స్తోత్రం. నా దేవుడు నమ్మదగిన వాడన్న సంగతి నాకు తెలుసు. కాబట్టి ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో గుండా నేను వచ్చినా ఆ భక్తి అనేది గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది నాకు ఎదురైన షాకులు మామూలు కాదు. కానీ ఎన్నొచ్చినా నేను ధైర్యంగా ఉండటానికి, నా వాళ్ళని ధైర్యంగా ఉంచడానికి ఆ భక్తే కారణమైంది. నేనేమి తల నెరిసిపోయిన ముసలోనేం కాదు. ఏమండి, అంత అయిపోయిందిలే పాప, అయిపోయి అంత సరుకు అంతా అయిపోయి ఇక దేవుడు నాయన అంతా దేవుడే అంటున్నాడని అనుకోవద్దు సుమా. 21 సంవత్సరంలో దేవుణ్ణి గుర్తుపట్టా. ఇంచుమించు 24 ఏళ్ల ప్రాయంలో సేవకొచ్చా. అప్పుడే కనెక్ట్ అయిపోయింది దేవునితో మనసు. అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 18 సంవత్సరాల పైచిలుకు దేవుని సేవలో ఉన్నా. 42, 43 ఆ ప్రాంతానికి చేరా ఇప్పుడు. స్తోత్రం, హల్లెలూయా. మరి ఆలోచించండి, ఏ టైంలో కనెక్ట్ అయింది దేవుడికి? ఏమంటే ఎంతకి ఇంట్రెస్ట్కి వింటున్నారా, లేకపోతే ఏం భక్తితో పోరా బాబా అంటున్నారా? మ్యాటర్ మీ క్లారిటీ ఉందా? ఒక్క పదం దగ్గరే తిరుగుతున్నా నేను ఫస్ట్ ఇందాక నుంచి, ఎందుకంటే దాని ప్రాముఖ్యత అలాంటిది. ఇప్పుడు మీలో కొంతమంది యంగ్స్టర్స్ ఉంటారు, తలకాయ నిండా బోల్డన్ని ఆశలు, ఆలోచనలు, కోరికలు, వాంఛలు, రకరకాల. నేను అంటాను అవన్నీ బుస్సు బాబు, బుస్సు. అవి కాదు, దేవునికి లింక్ అవ్వు, 10 మందికి దీవెన అవుతావని చెప్తున్నాను నేను. దేవునితో అనుసంధానం చేయబడు చెల్లి, 100 మందికి, 1000 మందికి దీవెనకరమైన పాత్ర అవుతావురా తల్లి అని చెబుతున్నాను నేను. కొంతమంది దాన్ని తీవ్రంగా తీసుకుంటారు, కొంతమంది దాన్ని పక్కన పెట్టేస్తారు. మీరు పక్కన పెట్టేస్తారని అయితే అనుకోను నేను, ఎందుకంటే మీరు సోదోళ్ళు కాదు, భక్తి పరులు. కాస్తో కూస్తో భక్తి ఉండబట్టే మీరు దేవుని పాదాలు వెతికారు. దాంతోపాటు ఇంకొంచెం పేతురు, నీ ధోనిను కొంచెం లోతునకు నడిపించు అన్నాడు. భక్తిలో లోతుకు పోయినప్పుడు ఏం జరిగిద్ది అంటే, నంబర్ 1, లోకమును మనం చూసే దృక్పథం మారిపోయింది. పాయింట్ నెంబర్ 1 రాసుకోయగా. భక్తిలో లోతుకు వెళ్ళే కొద్దీ ఏం జరిగిద్ది అంటే, లోకాన్ని మనం చూసే దృక్పథం మారిపోయిద్ది. లోకం భయపడే వాటికి మనం భయపడం, లోకం లక్ష్య పెట్టిన వాటిని లక్ష్య పెట్టం, లోకం ఆందోళన చెందే వాటి విషయంలో మనం అస్సలు ఆందోళన చెందాం. లోకం కదిలిపోయే సంగతుల విషయంలో మనం కనీసం వీసుమంతా కూడా కదలం. ఎందుకంటే మన దృక్పథం మారిపోద్ది. కారణం, మనం ఆయనతో కనెక్ట్ అయ్యాం. దేవునికి స్తోత్రం. మీరందరూ నిజంగా అలాంటి భక్తిపరులు అయితే చూడాలని నా ఆశ. దేవదాసయ్య గారిలాగా మీరు మాట్లాడితే వినాలని నా ఆశ. ఎలా? అంత పెద్ద అవసరం పెట్టుకొని లోపల పోయి పాట రాసుకొని వచ్చాడేంది? నాకేం కొదువు అంటాడేంది? కానీ జరిగింది అదే. అప్పటి వరకు కూటాలకు సాయం చేసిన వాళ్ళు సర్దుకున్నారు. ఆ సంవత్సరం ఎవ్వరు ఏ విధంగానూ హెల్ప్ చేయలే. బ్రేక్, టైం దగ్గరకు వస్తుంది. కానీ ఆశ్చర్యం చెప్పనా, ఎవరున్నారని చెప్పాడు? నిజంగా మీరందరూ అంత ధీమాగుంటే ఎంత బాగుండు.
కానీ ఏం చేద్దాం, ఇంత సెగ తగలంగానే కలవరం, మళ్ళీ భక్తులే. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తిలో లోతుకు పోయే కొద్దీ నంబర్ 1 లోకాన్ని చూసే దృక్పథం మారిపోయిద్ది అన్నాను. రెండవది ధైర్యం కలిగిద్ది. ధైర్యంగా ఉంటారు. ఎందుకు ధైర్యంగా ఉంటారంటే, నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలరు. దేవునికి మహిమ, దేవునికి మహిమ. అది అది ఎందుకంటే నమ్మినోడిని ఎరుగుదు కాబట్టి భయం ఉండదు. అయ్యో అయ్యగారు మీరేమో మీటింగ్ పెట్టారు, ప్రజలనేమో రమ్మన్నారు, ఇంతవరకు రైసుకి వండేదానికి ఏమి ఇయ్యలేదు. భక్త సింగ్ గారు కూడా చెన్నైలో వాక్యం చెప్తున్నాడు. ఆయన మధ్యాహ్నం లంచ్ టైం అవుతుంది, కూటం జరుగుతుంది, ఫుడ్ లేదు. ఆయన ఏం పట్టించుకోవట్లా, ప్రశాంతంగా ప్రసంగం చేస్తున్నాడు. వీళ్ళు కూర్చొని చూస్తున్నారు, అయిపోయి నాకేం పెడతాడో చూద్దామని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అయిపోయే సమయానికి ఒక లారీ నిండా వచ్చింది భోజన పదార్థాలు. ఒట్టి మాటలు కాదు, రియల్గా జరిగిన విషయాలు. భక్తి ఏంది? పిల్లలు అమ్మా అమ్మా ఏమైద్దోనమ్మా, ఏం జరిగిద్దోనమ్మా, భయపడవు పనికి మనం. ఆయన లేడా? పిరికి పంద. భక్తి లేదా? దేవుణ్ణి ప్రేమించట్లేదను? ఆయన తోడే లేడా నీకు? ఆఖరి నిమిషంలో నేను అద్భుతం జరుగుతుందా? ప్రార్థన చేస్తాపో, నా తండ్రిని అడుగుతాపో. ఊరికే ఆ మెట్టుకు రావాలరా తల్లి నువ్వు. ఏమైనా అర్థమవుతుందని చెప్పేది? ఏ మెట్టుకు రావాలి? పిల్లలు టెన్షన్ పడితే భక్తి పరులైన తల్లులు, అమ్మా అమ్మ నాకు ఈ బలహీనతగా ఉంది, నాకు ఇబ్బంది, నూనె తీసుకునిరా, కళ్ళమై ప్రేమ కలిగిన తండ్రి నీ బిడ్డ ఎందుకు కనికరపోడు. ఎలీషా అంతే చేశాడండి. అయ్యా దైవజనుడా కొంపలు అంటుకుపోయినాయి, అయ్యా మన 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 గుడారం చుట్టూ, మన ఊరు చుట్టూ సిరియన్ల దండొచ్చి దిగింది. అయ్యో అమ్మో, నువ్వు పోతావు సరే, నన్ను కూడా కాజేస్తారుగా దైవజనుడా, నన్ను కూడా కాజేస్తారుగా దైవజనుడా. వాడి టెన్షన్ లోపల, వాడి ఫీలింగ్ అది. అరవా ఏంది అరవాకు, మామూలుగా లేరు చూడు, బయటకు పోయి చూడు, నీకు మామూలుగా ఉండదు చూడు. ఎలీషా అన్నాడు, ఏం సైన్యం రా వాళ్ళ సైన్యం, వారికంటే ఎక్కువ సహాయం మనకు కలదుపా అన్నాడు. ఎక్కువ సాయమా? ఒక్కడున్నాడు మన పక్షంగా, నువ్వను నేను. ఎవడున్నాడు మన పక్షాన? సారా ఏందయ్య గారు రా చెప్పండి. కళ్ళు యెహోవా వీడు చూచున్నట్లు, నీవు నాకు ఇచ్చినటువంటి రక్షణ ప్రాకారం వీడు చూచున్నట్లు వీని కళ్ళు తెరవజేయి, వీని కళ్ళు తెరువు అన్నాడు. అప్పుడు కనపడింది వాడికి, సిరియన్లో దండు కనపడుతుంది. వాళ్ళందరికీ పైన వరదూసిన ఖడ్గాలు చేత పట్టుకొని అగ్ని, రథములు, పర్వతం, గుర్రాలు, రౌతులు, పరలోక సైన్యం దిగుంది. వామ్మో వీళ్ళెవరు? వాళ్ళేరా మన పక్షాన ఉన్నోళ్ళు, వాళ్ళే మన పక్షాన ఉన్నోళ్ళు.
పరిచర్య చేస్తున్నా బుద్ధి లేకుండా, మళ్ళీ బుద్ధి లేకుండా ఇంత దడోడివి ఏమి ఎట్టరా నువ్వు? ఆయన ఎరగవంటారా నువ్వు? ఆయన ఎరగవా? ఏమనుకుంటున్నారు ఆయన అంటే? సైన్యములకు అధిపత్యకు యెహోవారా, సైన్యములకు అధిపత్యకు యెహోవా. ఆయన పేరే సైన్యములకు అధిపత్యకు యెహోవా. అదిగో చూపిస్తున్నాడు చూడు. మనకి ఎక్కువ దండు ఉంది చూడని చూపిస్తున్నాడు చూడు. నీకేం అర్థమైంది? డెప్త్కు పోతే అది మ్యాటరు. దడగలుగుతుందంటే అంత పై పైన ఉన్నట్టే. నీ పిల్లలు భయపడుతూ పరిగెత్తుకుంటా వస్తే, తల్లి ఇదిగో నీ స్పందన అలా ఉండాలి, ఎందుకంటే నువ్వు ఆయన ఎరుగుదువు కాబట్టి. అమ్మా నాకు ఈ సమస్య అంటే, ఏయ్ భయపడవా మమ్మే, ఇంత ధైర్యం ఎక్కడిదే నీకు? అసలు ఏంటి అంత తేలిగ్గా మాట్లాడతావు ఏంటంటే, నా దేవుడే నా ధైర్యం రా, నా దేవుడే నా ధైర్యం. డాడీ ఇంత ధైర్యం ఏంటి డాడీ నీకు? అసలు ఏంది లెక్క చేయవేంది డాడీ? ఎందుకు లెక్క చేస్తారా? నా దేవుడు రా నా ధైర్యం, నా దేవుడు. ఆయన అసమాన సూర్యుడు రా, ఆయన బలమైన బాహువులు కలిగిన వాడు. ఆయన వాక్కు పలికితే చాలు మొత్తం తారుమారు అయిపోయిందివా. ఇక్కడ కూర్చున్న ప్రతి పురుషుడు అట్టి వాడయి ఉంటే ఎంత బాగుండు. తన కుటుంబాన్ని అలాగా, తన సహచరులను అలాగా ప్రోత్సహించువాడైతే ఎంత బాగుండు, ఎంత బాగుండు. అంత భక్తిపరులైతే, భక్తిలో లోతుకు వెళ్ళే కొద్దీ ఓ చెప్పసఖ్యము కానీ ధైర్యం, భయము పరార్, ధైర్యం ఏర్పడిద్ది. మొదటిది. రెండవది, విశ్రాంతి దొరుకుతుంది. విశ్రాంతి అంటే ఏంటో తెలుసా? భయము లేని స్థితే విశ్రాంతి. అది ఏ స్థితి? భయము లేని స్థితే విశ్రాంతి. మూడవది, సిగ్గును లక్ష్య పెట్టడు. ఎందుకంటే ఆయన ఎరుగును కదా. ఇప్పుడు ఈరోజు నీకు కొన్ని అవమానాలు ఎదురైనాయి తమ్ముడు. కొంతమంది నిన్ను అవమానపరిచారు, లేదా చెల్లి కొంతమంది నిన్ను అవమానపరిచారు. ఆ అవమానాలు కూడా లక్ష్య పెట్టావు, నవ్వుకుంటావు. ఎందుకు? ఇదే పాట, నేను నమ్మినా. రాదా మీకు? వచ్చే పాడు. మరి సిగ్గుపడతావే. నేను నమ్మిన వాణిని సిగ్గుపడినాడంటే అర్థం ఏంటి? ఆయనకు అవమానం కలిగే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఆయన అవమానించాడు. పౌలు గారి ప్రసంగాలను ఎగతాళి చేశారు, పౌలు గారి పర్సనాలిటీని ఎగతాళి చేశారు, పౌలు గారికి ఉన్న బలహీనతలను ఎగతాళి చేశారు, పౌలు గారి యొక్క ప్రయాసను ఎగతాళి చేశారు, క్యారెక్టర్ని ఎగతాళి చేశారు. ఇటున్నాడు, ఇటు వదిలేశాడు, పట్టించుకోలే. ఎందుకు సిగ్గుపడలేదు అంటే, నేను నమ్మిన వానిని. సేవకుల మీట్ ఉంటుంది, సేవకుల సదస్సు. నా స్టార్టింగ్ స్టేజ్లో ఒక సేవకుల సదస్సుకి వెళ్ళాను నేను. దైవజనులు అందరూ కలుస్తారు అక్కడ. ఒక దైవజనుడు వాక్యం చెబుతాడు, అందరం వింటాం. పెద్దలు ఉన్నారు అక్కడ, పెద్దలు. నా వెనక చాలామంది దైవజనులు వస్తున్నారు. అన్న వందనాలంటే ఓ అన్న. అందరికేమో చేతులు ఇచ్చి వందనాలు చెప్పారు, నేను కనపడ అన్నారు. వాళ్ళందరి ముందు పరువు పోయింది నాది. ఎందుకో నేనంటే ఇష్టం లేదు వాళ్ళకి. చాలా అవమానం అది. అందరికీ చేతులు ఇచ్చి వందనాలు చెప్పి స్వాగతించి, నేను వచ్చినప్పుడు అని అందరు ఎదుట అన్నప్పుడు అది ఎంత అవమానం అండి. మళ్ళీ అన్యులు కాదు, సేవకులే, మళ్ళీ క్రైస్తవులు, విశ్వాసులు కాదు, సేవకులే. అలా అన్నప్పుడు హృదయం చాలా నొచ్చుకుంది. మరి వెళ్ళందేమో, తప్పదు, వెళ్ళాలి, వెళ్తాను. కానీ దాన్ని సిగ్గుగా ఫీల్ అవ్వాలా. చిరునవ్వు నవ్వుకుంటూ లోపలికి పోయా. స్తోత్రం. ఎందుకంటే నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు,
సిగ్గుపడనెన్నడు. ఈరోజు రకరకాల అవమానాలు. కొంతమందికి ఇంత అవమానం కలంగానే సస్తే పోయింది. ఇంకెందుకు ఇంత జరిగిన తర్వాత ఇక నేను ఎందుకు బతకాలి, నేను బతకనో సోదరుళ్ళు. ఇంత అవమానం జరిగితే చాలు, నాకు ఇట్లా జరిగింది, ఇంకా నేను తాడు సేరేది ఏమా, అంత అవమానం జరిగిందా నీకు? దేవుడిని ఎరగనోడట అన్న అర్థం ఉంది వాడికి, దేవుడు తెలియదు కాబట్టి. నువ్వు దేవుడిని ఎరుగుండి ఎవడో నిన్ను అవమానపరిచాడని కూడు నీళ్లు మానేసి దిగులు పడి జుట్టు బీక్కుంటుంటావా? నమ్మినోడిని ఎరగవంటాయా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదంటాయా? నవ్వుకుంటా లోపలికి పోయినా అవమానం. మరి అందరి ముందు గాలి తీశాడు పాపం నిలువున, అందరు నాకెళ్ళి చూసే అప్పు అంటే మరి బాధ కదా. నవ్వుకుంటూ పోయా లోపలికి. అక్కడున్న సేవకులంతా కలిపి ఒక 120, 130 కూర్చున్న తర్వాత ఆయన అంటున్నాడు, ఏయ్ డోంట్ ఫీల్. నాకు తెలుసుగా ఆయన మహానుభావుడు పిచ్చిమారాజు. లోపల హృదయంలో కొంచెం ఇబ్బంది పడుతున్నానని అర్థమైంది. ధైర్యం వెన్ను తట్టాడు. ఇక్కడ సదస్సుకు వచ్చావు ఇప్పుడు నువ్వు, అయితే నీకే నేను ఒక సేవకుల సదస్సుని ఓన్గా నీకు ఇస్తాను పో అన్న. అక్కడ ఉంది 120, 130 మంది. ఈరోజు డైలీ మంత్లీ జరుగుతున్న సదస్సుకు హాజరయ్యే వాళ్ళ సంఖ్య 200 పైచిలుకు. ఒరే నువ్వే ఒక సేవకుల సదస్సు అయిపోతావు పోరా. ఏంది నీకు ఇంకేం కావాలి? నాకేం కావాలి తండ్రి, నువ్వు ఉన్నావుగా. అయినా కాకపోయినా నాకేం చింత లేదు. 10 మంది ముందు నాకు అవమానం అప్పచెప్పావంటే నా తల ఎత్తబోతున్నావు, నాకు తెలుసు. నీకు స్తోత్రం. అట్ట కదయ్యా అనుకోవాల్సిందే. కూడు నీళ్ళు మానేసి దిగులు పడి కూర్చుంటా సిగ్గుందంటాయా నీకు అని నేను అడగాలి, కానీ అడగను. ఎందుకంటే ఆల్రెడీ సిగ్గు కలిగి ఉన్నావు నువ్వు. దేవునికి స్తోత్రం. అవమానపరిస్తే అవమానపరచని, నిందిస్తే నిందించని, ఎగతాళి చేస్తే ఎగతాళి చెయ్యని, విమర్శిస్తే విమర్శించని, అబద్ధ ప్రచారాలు చేస్తే చెయ్యని. ఏం పర్వాలా, అదిగో పైన ఉన్నాడు. ఎంత అవమానం చేస్తారు అంత ఘనత రాసుకో. అంతే, ఇక నువ్వు రాసుకోవడమే. ఇంత అవమానానికి నేను అప్పగించబడ్డాను, నలుగురిలో నవ్వుల పాలయ్యాను. అయితే నేను ఒక్కటి మాత్రం ఎరుగుదును, నా దేవుడు సజీవుడు. ఇంతవరకు నేను సరిగా కనెక్ట్ అవ్వాలి ఆయనకి. ఇదిగో ఇప్పుడు భక్తితో కనెక్ట్ అవుతున్నా. ఇక నా సంగతి నా తండ్రి చూసుకుంటాడు. అది రోషం కలిగిన మాట. ఇంతవరకు పైన ఉన్నా, ఇప్పుడు సరిగ్గా లింక్ అవుతా, తర్వాత సంగతి ఆయన చూసుకుంటాడు. దేవునికి ఎక్కువగా అనుబంధం ఏర్పరచుకునే కొద్దీ, దేవునితో సంబంధం లోతయ్యే కొద్దీ, భక్తి డెప్త్లోకి వెళ్ళే కొద్దీ నెంబర్ 1 ధైర్యం, నెంబర్ 2 విశ్రాంతి, నెంబర్ 3 సిగ్గును లక్ష్య పెట్టాడు. ఎలుగెత్తి యేసును గూర్చి చెప్పడానికి సిగ్గుపడడో. నేను క్రైస్తవుణ్ణి, నేను క్రీస్తు అనుచరుణ్ణి, నేను యేసుకు శిష్యుణ్ణని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డావు. అంతేకాదు నలుగురు అవమానపరిస్తే అవమానాన్ని కూడా లక్ష్య పెట్టడు. వాళ్ళు జుట్టు బీక్కోవటమే. ఇంత దారుణంగా అవమానపరిస్తే నవ్వుతా తిరుగుతున్నాడు, ఈడే మడిసిరా అనుకోవాలా. వాళ్ళకి ఎక్కాల మెంట్లో, మనకు కాదు. ఎందుకంటే మనకేం జరిగిద్దో తెలుసు కదా. అవమానాలన్నిటినీ కూడా ఆశీర్వాదాలుగా, ఆనందాలుగా మార్చే దేవుడు కదా మన దేవుడు. ఏమంటారండి? ఒంటి మీద బట్టలు తీసి గుంటలో పడేశారు, బయటికి తీసి కొద్ది వస్త్రాలు కప్పి మళ్ళీ అమ్మేశారు. ఎంత అవమానం! సంతలో పశువుని అమ్మినట్టు అమ్మారు. మరి మొత్తం వచ్చి ఏడబడ్డారు. మరి ఏంది? పళ్ళా లేడు, పైన చూస్తా లేడు, పిరిగి పంద అనాలనిపించింది. అనలే, ఎందుకంటే మీరు ధైర్యవంతులు. దేవునికి స్తోత్రం.
లేడా? ఉన్నాడుగా, చూశాడుగా. కానీ ఆయన తెలియకుండా ఎవడేం చేస్తాడు? ఆయన సెలవు లేక అవమానపరిచాడు, మనల్ని అవమానపరిచాడా? మొత్తానికి ఇది వచ్చిందంటే ఏదో మేలుకే, ఏదో మమ్మల్ని ఆశీర్వదించడానికే. ఇదే డైలాగ్ ఉండాలి నోట్లో, గుర్తుపెట్టుకో. ఈ కలత నాకు కలిగింది అంటే మొత్తానికి ఏదో కృప చూపబోతున్నాడు, ఏదో కార్యం చేయబోతున్నాడు, నా తలని ఎత్తబోతున్నాడు, నా తండ్రి నాకు సాయం చేయబోతున్నాడు. ఓదార్పు కోసం, ఆదరణ కోసం చెప్పట్లా. భక్తిలో డెప్త్కు పోయే కొద్దీ ఇలాంటి ఫీల్స్ వస్తాయని చెబుతున్నాను. 4వది చెప్తా విను. 3 ఏంటి? మొదటిది ధైర్యం ఉంటుంది, భక్తిలో లోతుకెళ్ళే కొద్దీ భయం పోయిద్ది. 2వది భక్తిలో లోతుకెళ్ళే కొద్దీ విశ్రాంతి. శుభ్రంగా దేవుడు పెట్టిన ఆహారం తీసుకుంటాడు, హాయిగా నిద్రపోతాడు. ఇటు పండుకొని ఆలోచించడు, ఎట్ట చేయాలా. ఒక్కొక్కళ్ళు ఓ అబ్బో ఏం ఆలోచిస్తారో, జుట్టు ఉడిందాక ఆలోచిస్తుంటారు. పెట్టి పక్కన ఏమయ్యా నిద్రపోండి, నీకేం తెలుసు నువ్వు? అటు మేసలను ఇటు మేసలను, ఇటు మేసలను అటు మేసల్ని. అదేమంటే ఏందంటే దేవుని మీద ఆనుకున్నాడు అంటాడట, దేవుని మీద ఆధారపడ్డాడు అంటాడా, దేవుని విశ్వసించేవాడు అంటాడా, దేవభక్తుడు అట్ట అవుతాడా? ఒకవేళ నిద్ర పట్టలేదు అనుకో, మోకాళ్ళు వేస్తాడు. నిద్ర పట్టట్లేదు తండ్రి, చూడయ్యా కాస్త విశ్రాంతినివ్వయ్యా అంటాడు. చింతలన్నీ చింత చెట్టుకు తగిలిచి హాయిగా నిద్రపోతాడు. నువ్వు హాయిగా పట్టడు అన్నం తిని దేవుని మీద భరోసా వేసి విశ్రాంతి పొందకపోతే నీ విశ్వాసం అంతంత మాత్రమే అని అర్థం. బాయ్ వింటున్నావా? నీ విశ్వాసం అంతంత మాత్రమే అని అర్థం. ఇదేందన్న విచిత్రంగా చెబుతున్నావు, నువ్వు ఏడన్నా ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంటారు, నువ్వు తిని నిద్రపోకపోతే నువ్వు అవిశ్వాసం అంటావు ఏందన్న అంటే మరి అంతే. ఉపవాసం ఉండేటప్పుడు ఉండమ్మా, ప్రార్థన చేసేటప్పుడు చేయనానా. కానీ కలతలను బట్టి ఆలోచించి కృంగిపోయి తిండి తిప్పలు మానేసి ఇట్లాంటి పరిస్థితి ఉండదు విశ్వాసం గలవాడికి. భక్తి ధైర్యం పుట్టించింది, దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుంటాడు, అంత తింటాడు, హాయిగా నిద్రపోతాడు. విచిత్రం ఏంటంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మైండ్ పోతుంటుంది. ఇన్ని రకాల ఒత్తిళ్ళు పెట్టుకుని నీ మనిషి ఎట్ట నిద్రపోతున్నాడు నాకు అర్థం. మా అమ్మ మా నాన్న ఎప్పుడు అదే అనేది. మా నాన్న అన్యుడైనా ఏందో విచిత్రమైన మనిషి, శుభ్రంగా చేయగలిగినంత చేస్తాడు, అంత తింటాడు, క్షణాల్లో నిద్రపోతాడు. ఇక మా అమ్మ ఈ నిద్ర అంటది. ఏమండి ఈ నిద్ర అంటే మా నాన్న లేచి ఏం చేయమంట నువ్వు మెంట్లెక్కిన దానిలో తిరుగుతున్నావు కదా, నేను కూడా అట్ట తిరగమంటాయింది. నారు పోసిన వాడు నీరు పోస్తాడంట. లోకాసుడు అన్యుడు, పిచ్చిదానిలా నువ్వు తిరుగుతున్నావు, నన్ను కూడా తిరగమంటావేంది నిద్రాహారాలు లేకుండా. చూడండి, అన్యుడే కానీ దేవుడు ఒకడు ఉన్నాడు, దేవుడే దారి చూపిస్తాడని హాయిగా నిద్రపోగలుగుతాడు. ఈరోజు జీవము గల దేవుణ్ణి నమ్మి నిజమైన దేవుణ్ణి తెలుసుకొని కూడా మళ్ళీ నిద్రలేని బతుకుతున్నావు అంటే అసలు నువ్వు విశ్వాసివేనా? చెప్పు నాకు. అసలు నువ్వు విశ్వాసివేనా? నువ్వు భక్తుడివేనా? భక్తురాలివేనా? ఏ కోశానన్నా భక్తి ఉందా? విశ్వాసం ఉందా? ఉంటే నీకు విశ్రాంతి ఏది మరి? నేను చెప్పింది అని అర్థమైందా? నువ్వు విశ్రాంతి పొందట్లేదు, ప్రశాంతతలో లేవు, ఆందోళనలో ఉన్నావంటే నీలో విశ్వాసం లేనట్టే. కలవరంలో ఉన్నావు, కలత చెందుతున్నావు, గడిబిడైపోతున్నావంటే ఏది? నీకేం తెలుసురయ్యా మా బాధలో? ఎన్ని టెన్షన్లు, అప్పులు, సమస్యలు, ఇరుకులు, బాధ్యతలు. నేనే మరి ఒట్టికి తిరుగుతుంది ఏమి లేకుండా.
ఏమ్మా నేనేనా? బాధ్యతలు లేవు, బరువులు లేవు, అప్పులు లేవు, ఇవ్వాల్సినవి ఏమి లేవు జనాలకి. ఫ్రీ బోర్డ్ లాగున్నా. ఇద్దరం కూర్చుందాంరా, మాట్లాడుకుందాం అయ్యా, ఇద్దరం కూర్చుందాంరా. ఎవరు నీ బాధలు నువ్వు చెప్పు, నేను చెబుతా. నేను నెరవేర్చాల్సిన పనులు నేను చెబుతాను, నువ్వు నెరవేర్చాల్సిన నువ్వు చెప్పవయ్యా. ఇద్దరం కూర్చుందాము. ఎవరు ఎక్కువ అంటావో పందెం పెట్టుకొని కూర్చుందా. మీరు చెప్పండి, మీ ఎక్కువ బాధ్యతలు నా ఎక్కువ? ఎంతమంది ఒప్పుకుంటారు? నన్ను అర్థం చేసుకుని వందనాలండి, మీకు వందనాలు. నిజమేనా? టెన్షన్స్ మీకు ఎక్కువ నాకు ఎక్కువ? పెద్దగా చెప్పాలి. ఎవరు చెప్పారు? టెన్షన్ లేదు, మాట్లాడే పని లేదు. నాకు తెలుసు మీరు మీకు ఎక్కువ అంటారని. నిజంగా ఒత్తిళ్ళు ఎక్కువే కాదంటల్లా, కానీ నేను తీసుకోనుగా. తీసుకుంటే పిచ్చి హాస్పిటల్ ఎప్పుడూ చేరేవాడిని. అహో నా సామ్రాజ్యం ఏమగుచున్నది, సైనికులారా ఎక్కడున్నారు, త్వరగా రండి, అశ్వములను సిద్ధపరచుకున్నాడు, యుద్ధమునకు పోవాలి అనుకుంటూ కూర్చునేవాడిని మెంటల్ హాస్పిటల్లో. ఎందుకంటే నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. అంటే ఎన్ని టెన్షన్లు అన్నా ఉండని, ఎవరు ఎన్ని రకాల తిప్పలన్నా పడని. అదే సరేలే అని చిన్న పిల్లవాళ్ళగా ఆడుకుంటానండి నేను. అది కూడా చెబుతున్నాగా, నేను చిన్న పిల్లవాడు చేసే పిల్ల చేష్టలు కూడా చేసుకుంటాను నేను. నాకు ఎవరన్నా అందుబాటులో దొరికితే 4 గోళీలు ఇస్తే గోళీ ఆట కూడా ఆడుకుంటాను నేను. చూసినోడికి మెంటలు ఎక్కాల, ఈడే మనిషిరా అని. ఇన్ని పెట్టుకొని రా చిన్నపిల్లలు. మీటి కోటాల్లో, మరి అదే కోటాల్లో వాళ్ళు కట్టన్లు కట్టారు చూడు, క్లాతులు కట్టారు కదా. క్లాతులకి తాడు పట్టు చెక్కటం కోసం క్లాత్లో గోళీ పెట్టి తాడేసి కడతారు. ఓ అబ్బా, సంచులు తెచ్చారు గోళీలు. చిన్నప్పుడు ఆ గోళీల కోసం ఏంది అనుకున్నాం, అవి తీసుకొని ఆడుకున్నా. వాళ్ళు టెంట్లు కడుతుంటే నేను ఆట ఆడుకున్నా. అడుగు, చూసిన వాళ్ళు చూశారు. ఎందుకు ఆడుకున్నా? తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా. ఏమండి అట్లా ఫ్రీగా ఉండకుండా బెగ తీసుకున్నాను అనుకో, అయ్యా జాగ్రత్తగా కట్టండి, పెద్ద కోటాలు జాగ్రత్తగా కట్టాడు, అయ్యా జాగ్రత్త చేయండి అని దడ ఆయాసం పెంచుకొని బిగసపోయి రోబోట్లా జాగ్రత్త అయ్యా జాగ్రత్త అన్నా అనుకో, షుగరు ఈ దడ ఆయాసం పెరిగితే ముందు వచ్చేది అయ్యే, ఇప్పుడు వద్దన్నా వస్తున్నాయి అయ్యే. అన్నీ పెంచుకొని ఇక బెడ్ మీద పేషెంట్లు ఉన్నాయా, టెంట్లు కట్టారా, స్టేజ్ వేసారా, జాగ్రత్తగా వేయండి అయ్యా అనాల్సి వచ్చేది. అయితే వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా, నే నీ హస్తం. భయమన్నది లేనే లేదు, భయమన్నది లేనే లేదు, ప్రేమతో నడిపితివి, నీ ప్రేమతో. అది తల్లి ఒడిలో పవళి నుంచి బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని
దేవునికి మహిమ. అది చాలేమన్నా నిజంగా ఇంతే చేస్తాడు. నిజంగా నేను చెప్పేది ఏం బలిపెట్టిన అబద్ధాలు చెబుతానేంది, నిజం చెబుతున్నాను. నేను ఆయన్ని ప్రేమిస్తున్నా, నాకు ఆయన అంటే ఇష్టం, నా ప్రపంచం ఆయనే. ఆయనకంటే నాకు ఎక్కువ ఏదీ లేదు. ఆయనకంటే ఎక్కువగా ఎవరి గురించి ఆలోచించనో పట్టించుకోను. వాళ్ళు పెద్ద తోపులైనా సరే, చింత తోపులైనా వేప తోపులైనా ఏ తోపులైనా పోండ్రరే అనుకుంటా. నేను ఎవడిని లెక్క చేయను. ఎందుకు? సుప్రీం, ఆ సుప్రీం ఎవరు? సైన్యములకు అధిపతి, ఆయన. ఎరగనోడు ఎరగల ఆయన్ని, నేను ఎరుగుతును. తెలియనోడికి తెలియదు ఆయన, నాకు తెలుసు. నేను అనుభవించాను ఆయన్ని, నేను ఆస్వాదించాను ఆయన్ని. సంవత్సరాలుగా నేను ఆయనలో ఆనందాన్ని పొందుతున్నాను. నేను జీవజల ఊటలు రోజు ఆయన దగ్గర పొందుతానే ఉన్నాను. నేను మంచి కాపరి నీడలో ఉన్నాను. నేను ప్రధాన కాపరి నీడలో ఉన్నాను. నేను ఇంకా విశ్రాంతిలో ఉండకపోతే ఇంక మరి ఎందులో ఉండాలా? రక్షణ పొందిన ప్రతి ఒక్కడు భక్తిపరుడైన వాడు, భక్తిపరురాలైన స్త్రీ పురుషులు మొత్తం విశ్రాంతిలో ఉండాలి. గుర్తుపెట్టుకోండి. విశ్రాంతిలో లేకపోతే అవిశ్వాసివి నువ్వు. గుర్తుపెట్టుకో, జాగ్రత్త. రాసుకో ఇంట్రెస్ట్ ఉంటే. విశ్రాంతి పొందకపోతే నేను అవిశ్వాసినే అని రాసుకో. కొటేషన్ సూపర్ ఉంటుంది. నేను విశ్రాంతిలో ఉండకపోతే అవిశ్వాసినే, నేను విశ్రాంతిలో ఉంటేనే విశ్వాసిని. అది తమ్ముడు, అది నేను విశ్రాంతిలో ఉంటేనే భక్తిలో ఉన్నట్టు. విశ్రాంతిలో లేకపోతే నేను భక్తిలో లేదు, భక్తిహీనతలో ఉన్నట్టు. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, వాళ్ళకి నెమ్మది ఉండదన్నాడు. చెప్పు, భక్తిహీనులు కదులుతున్న సముద్రం వంటి వారు, వాళ్ళకి నెమ్మది ఉండదు. నెమ్మది లేకుండా గందరగోళం అయిపోయేవాళ్ళు ఎవరు? భక్తిహీనులని రాశాడు గ్రంథంలో. భక్తిపరులు తొణకని రాయి వంటి వారు, బండ వంటి వారు, కదలరా. భక్తులు విశ్రాంతిలో ఉంటారు. మరి యేసయ్య అబద్ధాలు చెప్పాడు అనుకున్నా. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా కాడిని మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, మీ ప్రాణాలకు విశ్రాంతి అన్నాడు. మనకు ఆయన చేసిన వాగ్దానాల్లో విశ్రాంతి ఒకటి. ఎప్పుడైతే యేసు లోపలికి నువ్వు ప్రవేశించావో, యేసునందలి భక్తి స్టార్ట్ చేసావో, విశ్రాంతి స్టార్ట్ అయింది నీకు. అప్పులు ఎక్కువైనాయి. ఎక్కువైతే అవమానపరుస్తారా? తల ఒక తిట్టు తిడతారా? తిట్టనే. రేపు నువ్వు సాక్ష్యం చెప్పడానికి తిట్లు ఉండాలిగా. మరి ఏం చెబుతావు రేపు? సాక్ష్యం ఏం చెబుతావు శ్రమ లేకుండా? నేనే యేసుప్రభు నమ్ముకోకముందు ఏం లేవు, యేసుప్రభు నమ్ముకున్నా కూడా ఏం లేవు, బాగున్నా అని చెబుతావా? ఈరోజు నీ పరిస్థితులు అలా ఉన్నాయి. ఈరోజు ఈ చేదైన అనుభవాలు రేపు నీకు మధురమైన సాక్ష్యాలు కాబోతున్నాయి. ధైర్యాన్ని వదిలిపెట్టావు అంటే భక్తిలో దిగజారావు అని అర్థం. భక్తిలో కరెక్ట్గా ఉంటే ధైర్యం వెంట ఉంటుంది. భక్తిలో దిగజారావు అంట నీకు రుజువు ఏంటంటే భయపడతా ఉంటావు ఊరకనే. భక్తిలో ఒక మెట్టు దిగావు అంటానికి రుజువు ఏంటంటే భయం గుప్పెట్లో బతుకుతుంటావు, ఊరకనే భయపడుతుంటావు. చిన్నదానికి భయపడతావు, పెద్దదానికి భయపడతావు. అదే మౌనం, ఇదే మౌనాన్ని. నా ఎదురుగా ఓ చెల్లు ఉంది, నిత్య విశ్రాంతిలో ఉంటుంది. మా అమ్మాయి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు కూటం జరిగేటప్పుడు కూడా విశ్రాంతిలోనే ఉంటుంది. బంగారు తల్లి, నేను చెప్పే మాటలు అక్షరాలా పాటించిద్ది. నిజంగా అండి, ఇంటికాడే కాదు, ఇక్కడ కాదు, ఎక్కడైనా సరే, ఇంత పెద్ద కూటం జరుగుతున్నా సరే, స్తోత్రం, హల్లెలూయా. అందరూ అలా ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఇక్కడ కాదు, ఇంటికాడ విశ్రాంతి. ఏం చెబుతా ఆపాను?
పిరికితనం, భయం నిన్ను ఆవరిస్తుంది. చిన్నదానికి పెద్దదానికి భయపడతా బతుకుతున్నావంటే భక్తిహీనుడివి, భక్తిహీనురాలివి అని అర్థం. భక్తిలో బలంగా ఉంటే ధైర్యం ఉంటుంది. నీ చుట్టుపక్కల వాళ్ళు ఆందోళన పట్టమేగా నీకు ఆందోళన ఉండదు. నీ ఇంట్లో వాళ్ళు ఆందోళన పడతారు, నీకు ఆందోళన ఉండదు. ఇదే రుజువు. నెంబర్ 1 అయిపోయింది, నెంబర్ 2 అయిపోయింది, నెంబర్ 3 భక్తిలో పర్ఫెక్ట్గా నువ్వు ఉంటే రుజువు ఏంటంటే ఎవరి అవమానాలని ఖాతరు చేయవు, సిగ్గుపడవు. ఏడుసార్లు ఎప్పుండ్రా మీరేదో పగలబడి నవ్వారని నన్ను అవమానపరిచారని నా కిరీటం కింద పడిద్దా? ఆయన ముందు నాకున్న స్థానం నాది. బోడివాడా ఎక్కిపో, బోడివాడా ఎక్కిపో. వందలాది మంది పిల్లలు దైవజనుడిని ఎలీషా వెంటబడి ఎగతాళి చేస్తుంటే తల్లిదండ్రులు అపహాసకులు, వాళ్ళ పిల్లలు అపహాసకులే, అపహాస బుద్ధులు. పెద్దోళ్ళని ఎగతాళిగా పిల్లలు మాట్లాడుతుంటే లాగి లెంపకాయలియొద్దు, వాళ్ళు కూడా నవ్వుతుండొచ్చు బహుశా. వాడు చూడు మీ వాడు అసలు ఎట్లా ఆగుతున్నాడు ఆయన్ని, మో గొడుగ్గాయ్ అని చెప్పని ఎట్లా అనుకుంటున్నారేమో. అవమానపరుస్తున్నారు దైవజనుణ్ణి, తేలిగ్గా మాట్లాడుతున్నారు దైవజనుణ్ణి, హేళనగా మాట్లాడుతున్నారు. బోడివాడా ఎక్కిపో, ఎవరిని? ఎలీషాని, బట్టతల ఆయనకి. బోడివాడా ఎక్కిపో, బోడివాడా ఎక్కిపో. పొయ్యి చిరాకేసి తిరిగి శపించాడు. అంతే, 2 వచ్చిన ఎలుగుబంట్లు అడవిలోంచి. ఆయన అన్నాడు, వచ్చినాయి. దొరికినాడు చీల్చి పడేస్తే 42 బాలుని చీల్చి వేసినని రాస్తుంది బైబిల్లో. పిల్లలకి ఏం తెలుసు అండి? పిల్లల్ని అట్లా శపించాడు పాపం ఆయన అనవాకండి. పెద్దోళ్ళు ఏమి గడ్డి తింటున్నారా? చూసుకోవాలిగా. పిల్లల్ని వెచ్చలవిడిగా వదిలేస్తే వాళ్ళు ఏమవుతారో అర్థం కావాలిగా. చూడండి, క్రొత్త నిబంధనలోనన్న క్షమాపణ ఉంది, పాత నిబంధనలో డైరెక్ట్ అటాకే. పరిచి నేను హేళన చేసిన వాళ్ళందరూ తర్వాత ఏ గతి పడతారో నీకు తెలుసు. దేవుడితో నువ్వు అనుబంధంలో ఉంటే ఏ గతి పడతారు? నీ కాళ్ళ దగ్గర వచ్చి సాష్టాంగ పడతారు. డోంట్ వరీ. కాబట్టి 3వది, సిగ్గులో బ్రతకో. 4వది, భక్తిలో లోతుకు వెళ్ళే కొద్దీ విను. భక్తిలో లోతుకు వెళ్ళే కొద్దీ నీ దోనె ఆశీర్వదించబడిద్ది, నీ దోనె సమృద్ధితో నింపబడిద్ది. అది ఖాళీతోనే. దానిలో ప్రభు ఎక్కాడు, లోతుకు నడిపించన్నాడు. లూకాసు వార్త 5వ అధ్యాయం. నీ దోనెను లోతుకు నడిపించన్నాడు. 2 అర్థాలు. 1, అక్షరార్థంగా దోనెను నిజంగా లోపలికి నడిపించటం. 2, భక్తిలో కొంచెం లోతుకు వెళ్ళు. భక్తిలో కొంచెం లోతుకు వెళ్ళు. ఆశ్చర్యమైన విషయం చెప్పనా? 2 దోనెల నిండా చేపలు వచ్చినాయి. పేతురు తిన్నాడా? ప్రజలకు ఇచ్చేశాడా? చెప్పాలి. పేతురు తిన్నాడా? ప్రజలకు ఇచ్చాడా? అదేందండి, మనం వదిలిపెడతాం, పండగ చేసుకోం. 2 దోనెల నిండా చేపలంటే యేసయ్యా స్తోత్రం, హల్లెలూయో అనుకుంటా లాగండ్రా, ఒడ్డుకు లాగండ్రా అని చేపలన్నీ తీసుకెళ్ళి మార్కెట్లో ఉన్న యేసుప్రభు దగ్గర ఉంటావా? శుభ్రంగా 2 కుప్పలు, పెద్ద కుప్పలు పోసి ఆడు కూర్చొని రావాలి బాబు రావాలి, ఫ్రెష్ చేపలు బాబు, ఫ్రెష్ చేపలు అనుకుంటే వ్యాపారం పెట్టడం ఏం మాట్లాడకుండా, కదలకుండా, మెల్లకుండా. ఎట్లా అయిపోయిందో తెలుసా సైకాలజీ? సమృద్ధి ఉంటుంది, నీకు పట్టదు, నేనే తినాలనిపించదు, నాకే దాచిపెట్టుకోవాలనిపించదు, వదులుతూ ఉంటావు ఇక అంతే. మైండ్ అట్ట మారిపోయింది. మరి భక్తుల మైండ్ అట్ట మారిపోయింది. దాచిపెట్టుకుందాం, కుప్పేసుకుందాం, మనమే తిందాం అనుకోరు. సమృద్ధి ఆశీర్వాదం వచ్చింది, ఆ ఆశీర్వాదాన్ని పంచటం మొదలు పెడతారు.
ఎలీషా ఏం చేశాడు? ఎడ్లను వధించి అక్కడ ఉన్న వాళ్ళకి ఫుడ్ చేసి పెట్టి జంపు. పేతురు ఏం చేశాడు? 2 దోణెల చేపలండి. కావాలంటే చూడండి, లోకాసు వార్త 5వ అధ్యాయం. ఆరో వచనం. వారు అలాగు చేసి విస్తారమైన దరిద్రత దరిద్రత, లేమి 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 అని అల్లాడుతున్నావు. ఎప్పుడన్నా దేవుడు నన్ను దీవించేది ఎప్పుడన్నా? ఆగు, నీ తపం తిరిగి ఆగు. అసలు నువ్వు అది పట్టించుకోవాకు. నువ్వు దేవునితో డెప్త్లోకి వెళ్ళు, యేసయ్య పిచ్చిలోకి వెళ్ళిపో. నువ్వు ఆయనతో బాగా పెనవేసుకో. తమ్ముడు వింటున్నావా? దేవునితో పెనవేసుకో. కూర్చున్నా, లేచినా, ఏం చేసినా, ఎటుపోయినా ఆయనే 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 ఆయనే. నలువైపుల నుంచి నీకు సమాధానం వస్తుంది, నలువైపుల నుంచి ఆశీర్వాదం వస్తుంది. అయితే అది వచ్చిన తర్వాత నువ్వెట్ట మారిపోతావంటే నీకు పట్టదు. అది ఇవన్నీ వచ్చి నీ కూర్చొని తిందాం అనిపించదు. పేతురు మైండ్ వచ్చింది, ఎలీషా మైండ్ వచ్చింది. వాళ్ళ మైండ్ చూడు, ఎప్పుడు కూడా 10 మందికి పెడదాం 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 పెడదాం. అద్భుతం చేసైనా సరే అందరి కడుపులు నింపుదాం. యేసయ్య మనసు కూడా చూడు, మరి 1000 మంది కడుపు నింపి పండి అన్నాడు. మీరు చెప్పండి, 5 రొట్టెలు 2 చేపలు ఎన్ని వేల మందికి పెట్టాడు? పురుషులు 5,000 మంది. ఇక స్త్రీలు పిల్లలు ఎంతమంది ఉంటారు? చాలామంది ఉంటారు. అంతమందికి పెట్టాడు. యేసయ్య తిన్నాడని ఉందా? పెద్దగా చెప్పాలి. అదేం మనసు అండి, నాకు అర్థం కాదు. ఎలీషా అంతే. ఎలీషా ఎడ్లను వధించి వాళ్ళకి పెట్టాడని ఉంది, కానీ ఆయన తినడం లేదు. పేతురు అంతే. కనీసం 4 చేపలను తెచ్చుకున్నాడు కాల్చుకోవడానికి. 4 చేపలు జస్ట్ కాల్చుకుందాం ప్రభా, ఇన్ని చేపలు పట్టుకొని మరి 4 కూడా తీసుకుపోతే ఏం బాగుంటుంది ప్రభా, 4 చేపలు కాల్చుకుందాం ప్రభా అని తెచ్చాడు. 4 చేపలన్నా. సమస్తమును విడిచిపెట్టి వారు ప్రభువును వెంబడించిరి అని రాస్తుంది. దాని గురించి ఎప్పుడైతే ఆలోచించడం మానేస్తావో, దాని గురించి ఎప్పుడైతే కల చెందడం మానేస్తావో, అది నీ చుట్టూ తిరిగిద్ది. సంపద సంపద. ఎందుకంటే సంపద యేసు కాళ్ళ కింద ఉంది. అస్సలు చెప్పాలంటే అసలు సంపదల గనే యేసు. సర్వకృపానిధివే సంపదల గనివి, సర్వకృపానిధివే సంపదల ఘనివి, సకలము చేయగల నీవైపేనా కన్నులేతి చూచెదా. సకలము 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 చేయగల నీవైపేనా కన్నులేతి చూచెదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా. స్తోత్రం. ఏం పాడుకున్నారండి భక్తులు, దేవుణ్ణి ఎలా అభివర్ణించుకున్నారండి. అట్లా బావాలండి లోతుకి. ఈ పాట పాడిన ఆయన లీకేజ్ గుడ్లు ఉంటాయే, షాప్ కాడికి పోయి మామూలు గుడ్డేమో పావులంట, ఈ లీకు పగిలి నెర్రలు కొట్టుంటాయి గుడ్లు కొన్ని, అవి అయితే 15 పైసలు అంట. పావులాకు 2 ఇస్తారు. మామూలు గుడ్డ అయితేనే 1 పావులా. ఈయనకు పోయే షాప్ కాడికి పోతే ఈయన పోయేసరికి అట్టది ఉంటుంది కదా గుడ్లు పెట్టి, దాని నిండా ఈ లీకేజ్ గుడ్లు పెట్టి ఉంటాడంట ఆ షాప్ ఆయన. ఆ లీకేజ్ గుడ్లు తీసుకెళ్ళి వండుకొని తినాల. ఓ రోజు ఆయన లేడు, ఆయన భార్య ఉందంట. ఏమంటే కోడిగుడ్లు కావాలంటే మంచి మంచి గుడ్లు ఏరుతుందంట. అవి కాదమ్మా సారు నాకు లీకేజ్ గుడ్లు ఇస్తాడు. లీకేజ్ గుడ్లు అంటే
ఆహా నువ్వేనా, మా కుక్క కడుపు కొడుతుంది అందంట. అంటే ఏంటి? నువ్వు తీసుకెళ్లే గుడ్లు మా కుక్కకి వేస్తాము అని, మా కుక్క తినే గుడ్లు నువ్వు తింటున్నావు అని. స్తోత్రం. చూడు, అలాంటి లీకేజీ గుడ్ల కోసం వెళ్ళి అంత అవమానం పొందినోడు లక్షలాది మందికి అన్నం పెట్టి వెళ్ళాడు దేవుని దగ్గరికి, లక్షలాది మందికి పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, చేపించాడు దేవుడు. ఏమయ్యా నమ్మకం లేదా? ఎంతమంది కొంత చేతులు ఎత్తండి. ఈరోజు ఏం తింటున్నావో తెలుసు ఆయనకి, అసలు ఉందో లేదో కూడా తెలుసు ఆయనకి. పచ్చడి వేసుకొని తింటున్నావో, కారం వేసుకొని తింటున్నావో, అది కూడా లేక అల్లాడుతున్నావో, నువ్వు చినిగిపోయి ఎక్కడెక్కడ కట్టుకుంటున్నావు, మొత్తం తెలుసు ఆయనకి. గుర్తుపెట్టుకో, ఒక రోజు వచ్చింది నా తండ్రి నీ 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 జీవితంలో తీసుకొస్తాడు. ఆ రోజుని నీవు సమృద్ధితో నింపబడతావు, నీవు సమృద్ధితో నింపబడతావు. ఆ సమృద్ధితో నింపబడిన నాడు నీకేం తినబుద్ధి కాదు. నీకు ఎట్టబడితే అట్ట కట్టబుద్ధి కాదా. లేనప్పుడేమో ఇప్పుడు అన్నీ అవి కట్టాలా, ఇది తినాలి, ఇది అనిపించింది. రేపు నీకు దేవుడు ద్వారాలు తెరిచి నీకు సమృద్ధి ఇచ్చిన నాడు నీకేం తినబుద్ధి కాదు, ఏం కట్టబుద్ధి కాదు. ఎందుకు తెలుసా? ఇంకా ఆయన కార్యాలు చూసి ఏడ్చుకొని సరిపోయింది. ఇంకేం తింటావు, ఇంకేం కడతావు? ఆయన కార్యాలు చూసి దేవా ఏంటి దేవా ఇది, కనికరించావా, నీకు స్తోత్రం అనుకుంటూ ఆయన్ని సన్నుతించుకుంటూ ఆయన మయంపరుచుకుంటూ ఆయనలో ఆనందించడమే సరిపోయింది నీకు. ఇక తిండిలో ఆనందం పట్టదు. ఏమో నాకేం తెలుసు, ఎలీషా అంతే చేశాడు, ఏసై అంతే చేశాడు, పేతురు అంతే చేశాడు. ఆ ఒక్క మొక్క చదివితే ప్రార్థన చేద్దాం అనుకుంటున్నా, మీరేం చదవకపోతుంటారు. మరి పేతురు వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. ఎప్పుడు లోతునకు నడిపించి వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అబ్బా, విస్తారమైన చేపలు. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. అబ్బా, ఫుల్ 2 దోణెలు మునిగిపోయినాయి అంట, నింపేశారు. సీమోను పేతురు అది చూచి, ప్రభువా, యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్మునని చెప్పాను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా నున్న వారందరూ విస్మయం పొందిరి. అబ్బా, దేవునికి స్తోత్రం. చదువు. అలాగున సీమోనుతో కూడా పాలువారినైన జెబెదయి కుమారులకు యాకోబును యోహాను విస్మయం పొందిరి. అందుకు యేసు భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టు వాడవై ఉందువని సీమోనుతో చెప్పాను. వారు దోణులకు దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అదిగో దరికి చేర్చా, లేకపోతే సముద్రంలో వదిలేసా అంటే అర్థం ఏంటో తెలుసా? పట్టిన చేపలన్నిటిని ఒడ్డుకు లాగి ప్రజల ముందు వేసేసారు. తినండి అని. దరికి చేర్చి అని ఉంది అంటే దాని అర్థం దరికి ఎందుకు చేర్చాలి? ఎటు కూడా వదిలేస్తున్నారుగా, ఆ నీళ్ళలో వదిలేస్తే పోయిద్దిగా అంటే అది జరిగిద్ది. గుర్తుపెట్టుకో, సమృద్ధి సంపాదించి సమృద్ధి చేపలు పట్టి వాళ్ళు తినలా, మొత్తం దరిగిలాగి తినండి అని ప్రజలకి ఇచ్చి వెళ్ళిపోయారు. 4 చేపలు కూడా తీసుకెళ్ళాల. ఫ్రై చేసుకుందాం ప్రభువా, బాగుంటాయి తండ్రి అని. ఫ్రై లేదు, కాల్చుడు లేదు, అడబడేశారు. గుర్తుపెట్టుకున్న ఆ తండ్రి సమృద్ధిని ఇస్తాడు, ఇచ్చువాడు ఆయన, సమృద్ధిని ఇస్తాడు. ఆ ఇచ్చిన నాడు నీకు తినబుద్ధి కాదు. అంటే తినబుద్ధి కాదండి, దాని రోగం వచ్చిద్దేమో అనుకోవాకు. కొంతమందికి అదొక డౌట్, తినబుద్ధి కాదంటే అన్నా మనకి దేవుడు ఇచ్చినప్పుడు మేము పేషెంట్లు అవుతాం. పేషెంట్ ఏం కాదు, దేవుడు నీకు ఇస్తాడు, నువ్వు తినే పొజిషన్ ఉంటుంది, అయినా నీకు అది పట్టదు. ఎందుకు తెలుసా? అది చూసినప్పుడు ఏడుసుకొని సరిపోయింది నువ్వు. ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి చెబుతున్నాను. నేను తింటావు, కాస్త కోస్తో తింటావు, కానీ ఎక్కువగా అది ప్రజల పాలయ్యేటట్టు దేవుడు చేస్తాడు, నీకు ఇస్తాడు. ఇచ్చి నీ చేతులతో అనేకులకు. ఇప్పుడు జనం తీసుకెళ్లే వాళ్ళు ఎవరు లాగారని చెబుతారండి? ఆ దోణి ఎవరిదే? చేపలు ఎవరి? పెద్దగా చెప్పండి, దండం పెడతాను, అయిపోయిందండి, ఆకలి అవుతుంది మళ్ళీ.
పేతురుతోనే పేతురు చేపలు ఎవరు పాలైనాయి? ఇదేందిరా, దాచిపెట్టుకుంటారు, వ్యాపారం చేస్తారు, అమ్ముకుంటారు, ఇదేంది ప్రజలకు వదిలేసి వెళ్ళిపోయాడు? అంతేరా, యేసు ప్రభుతో తిరుగుతూ మొదలుపెట్టాడు. ఇప్పుడు దాచుకోవటం మానేశాడు, ఇవ్వటం మొదలుపెట్టాడు. జనాలకి ఇస్తే మనకేందిరా? భక్తులకు ఆ ఫీలింగ్ ఉండదండి. వీళ్ళకి ఇస్తే వాళ్ళకి ఇస్తే నాకేందన్న ఫీలింగ్ ఉండదు. స్తోత్రం. ఎందుకంటే నా దేవుడు ఉన్నాడుగా. ఇప్పటిదాకా లేనోడికి ఇచ్చింది ఆయన, అయిపోతే ఇచ్చేది చెప్పండి గట్టిగా. ఇస్తారా, దాచిపెట్టుకుంటారా? భక్తిలో నువ్వు పరాకాష్ఠగా చేరావు, లోతుకి వెళ్తున్నావంటే ఇక నాది అని ఏది ఉంచుకో, తీసుకెళ్ళి తీసుకో అనేస్తావు. ఆ మనసు వచ్చింది. లోతులోకి వెళ్ళే కొద్దీ అమ్మో ఇది పోతే నాకెట్ట, అది పోతే నాకెట్ట అనిపించదు. బా తీసుకపో, ఆయన ఉన్నాడు నాకు. ఇట్లాంటి 14, 24, ఇట్లాంటి 64, 104, 144 ఇస్తాడు. ఆయన ఉన్నాడు. ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? కూటమి అయిపోయిందనే. భక్తిలో డెప్త్కు పోయే కొద్దీ ఈ లక్షణాలు కనపడతాయి. ఇవ్వలేకపోయావంటే కూడా విశ్వాసివి కాదు. విశ్వాసం కలిగిన వ్యక్తివైతే ఇవ్వటం నేర్చుకుంటావు, ఇస్తావు అంతే. అమ్మో ఇది పోతే నాకెట్ట అంటే అవిశ్వాసివి నువ్వు. ఇది కూడా రాసుకోవాల్సిన మాటే, మరి మీ ఇష్టం. ఆంతును వదిలేసి వెళ్ళిపోయాడండి పేతురు. మనమైతేనా 100 స్తోత్రాలు చెప్పి యేసు ప్రభుకి మొత్తం ధోని లాక్కొని చేపలన్నీ గంపలకెత్తుకొని, రావాలి బాబు రావాలి, ఇప్పుడే పట్టిన చేపలు బాబు, అన్నీ బతికే ఉండే రావాలి అని కూర్చునేవాళ్ళం మేము. విశ్వాసము గల హృదయం ఏం చేసిందో తెలుసా? అవన్నీ ప్రజలకు ఇచ్చేసింది. పండి తినండి. ఏమయ్యా అన్నీ వాళ్ళకి ఇచ్చేసా, మరి నీకు? నాకు ఆయన ఉన్నాడుగా. ఎవరు? సంపదల గని ఉన్నాడు నాకు, సంపదల గని. మరి లేకపోతే నట్టనడి సముద్రంలోకి వెళ్ళి రాత్రంతా వాళ్ళైతే ఒక్క చేప పడలా. ఆయన చెప్పిన ప్రకారం కొంచెం లోతుకి వెళ్ళి వేస్తే చేపలన్నీ పడ్డాయి. మరి ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉందా, ఆయన చేతిలో ఉందా? ఈ చేపలన్నీ ఎవరి? మరి ఇంత అద్భుతం చేసి ఇన్ని చేపలు ఇచ్చినోడు ఇంకా అద్భుతం చేసి నా కడుపు నింపడు? నింపడా? ఇవ్వడా? నా పిల్లలు దీవించడా? విశ్వాసం గల హృదయం దాతృత్వంతో దానం చేస్తుంది. నీకెట్టా అని ఎవరన్నా అడిగితే నాకెట్టా, నాకు ఆయన ఉండలా అట్ట. లే పైకి లే. ఏబూ నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఆయన లేడంటాయా? సజీవుడు, సర్వశక్తుడు. విశ్వాసులా మీరు? భక్తిపరులా మీరు? అట్లయితే మీ దగ్గర ఈ లక్షణాలు కనపడతాయి. భక్తిపరులు ధైర్యంగా ఉంటారు. భక్తిపరులు కలవరంలో ఉండరు, విశ్రాంతిలో ఉంటారు. భక్తిపరులు సిగ్గును తలంచరు. రాయ్ ఫ్రాన్సిస్, నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు దక్కదు, జాగ్రత్త. అధికారి ముందు నిలబెట్టి, వీడు ఆ యేసు మతంలోకి వెళ్ళాడు, నా సాంప్రదాయాలు మంట కలిపిడు, ఆ యేసు మతంలోకి వెళ్ళాడు, నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా వాడికి దక్కకూడదు అధికారి గారు. ఏం ఫ్రాన్సిస్ వింటున్నావా? నీ తండ్రి ఆస్తిలో నీకు ఏ భాగం దక్కదని చెబుతున్నాడు. పర్వాలేదయ్యా, నాకు యేసు చాలు అని వెళ్తున్నాడు. అధికారి గారు, వాడి ఒంటి మీద ఉన్న వస్త్రం కూడా నేను ఇచ్చిందే, వాడి ఒంటి మీద ఉన్న అంగీ కూడా నేను ఇచ్చిందే అన్నాడు. ఆ అంగీని కూడా తీసి అధికారి ముందేసి, ఇది కూడా నాకు అక్కర్లేదు, నాకు యేసు చాలు.
చరిత్రలో ఎక్కాడు. ఇప్పుడు ఆయన గురించి మనం చెప్పుకుంటున్నామంటే ఎంత భక్తిపరుడయ్యాడు, ఎంతమందిని కదిలించాడు. అసిసి వాసియగు ఫ్రాన్సిస్ లైఫ్ స్టోరీ ఉంటుంది. అసిసి వాసియగు ఫ్రాన్సిస్ అనే పేరు మీరు అడగండి, స్టాల్లో మీకు బుక్ దొరికింది, తీసుకెళ్ళి చదువుకోండి ఎలాంటి కార్యాలు చేశాడు. మనుషులు సువార్త వినకపోతే నది ఒడ్డుకు పోయి చేపల్ని పిలుస్తాడండి. సహోదర చేపలారా రండి, మనుషులు వెంటలా సృష్టికర్త వార్త మీరన్నా వినండి రండి అని పిలుస్తాడు. ఆయన పిలవగానే చేపలు మొత్తం వస్తాయి. ఆయన మాట్లాడినంతసేపు చితలాడుతా వింటాయి. అది ముగించి ఇక సెలవు అన్నప్పుడు మొత్తం వెళ్ళిపోతాయి. అది చూసి వచ్చి మారుతారు మనుషులు, అది చూసి వచ్చి మారుతారండి. ఇదేమిటి నువ్వు మాట్లాడితే చేపలాలకిస్తున్నాయి ఏంటి? ఎందుకంటే ఆయన సృష్టికర్తను తెలుసుకున్నవాడు, ఆయన సృష్టికర్తను కలుసుకున్నవాడు. ఆయన మాట్లాడతాడు. మనుషులు వింటలేదు, మీరు రెండని చేపలు పిలిస్తే చేపలు వచ్చినాయి. చేపలు వచ్చి ఆయన చెప్పే మాటలు చేపలు వింటం చూసి మనుషులు ఆశ్చర్యపోయి ఎవరు సామాన్యుడు కాదని అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఉంటారు ఆయన మాటలు. బుక్ చదవండి, భక్తుల చరిత్రలు చదవాలి, భక్తి పరులుగా మారాలి. పై పైన ఉండకూడదు, లోతుకు నడిపించాలి దోనే. అలా మనందరినీ నా తండ్రి తయారు చేయను గాక. సిగ్గు తలంచదో. 4వది ఏం చెప్పాను? 4వది సమృద్ధి పొందుతాడు, కానీ తన కోసం దాచుకోవడానికి ఇష్టపడ్డాడు. తినండి, తీసుకెళ్ళండి, తినండి, తీసుకెళ్ళండి, పొందండి, ఏం పర్వాలా, ఇన్ని ఇచ్చిన దేవుడు ఈ పోతే ఇంకా ఇస్తాడు, పోండి, తీసుకోండి, తినండి, బాగుండండి. భక్తిపరుడికి ఆ బుద్ధి వచ్చింది. భక్తిహీనుడికి మెతుకుపోతే బతుకుపోయిద్దనే బుద్ధి ఉంటుంది. భక్తిహీనుడికి, భక్తులకి మీరు లోతైన భక్తిని సాధన చేసి కుటుంబంలో వ్యక్తులు భయపడుతున్నారు అనుకో, ఏం చెప్పాలి? ఎందుకు భయపడుతున్నావు? ఇన్నాళ్ళు అంటే ఆయన సరిగ్గా తెలుసుకోలేదు, ఇప్పుడు తెలుసుకున్నాక ఆయన ఉన్నాడుగా. ఓ తల్లి, నీ పిల్లలకు నిన్ను బట్టి ధైర్యం, దేవుణ్ణి బట్టి ధైర్యం. ఓ తండ్రి, నీ కుటుంబానికి, ఓ తమ్ముడు, నీ ఫ్యామిలీకి నువ్వే దేవుణ్ణి గురించి చెప్పి ధైర్యం ఇవ్వాలి. ప్రార్థన చేద్దాం, రండి ప్రార్థన చేద్దాం. శామ్యూయల్ ప్రార్థన చేస్తాడు. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఉదయకాలపు ఆరాధనలో నీ దాసును నిలవబెట్టుకుని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకు బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. మేము ప్రార్థించిన రీతిగా నీ స్వరాన్ని మాకు వినిపించారు ప్రభువ. ఇది మొదలుకొని ప్రభువ అందరి భక్తి జీవితాల్లో ఒక మార్పు కలుగునట్లు సహాయం చేయండి ప్రభువ. ఇప్పుడు ఉన్న పరిస్థితులు కాకుండా ఇంకా లోతైన అనుభవాల్లోనికి మేమందరము ప్రవేశించుదుము గాక ప్రభువ. నీతో గంటల తరబడి సహవాసం చేస్తూ లోతైన అనుభవాలు కలిగి మీరు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నా. నీ బిడ్డలైన మేము ఎవ్వరము కూడా అయ్యా భయములో బ్రతకకూడదు ప్రభు, కలవరములో బ్రతకకూడదు ప్రభు. నీవిచ్చే నెమ్మదిని, సమాధానాన్ని పొందుకుంటూ నీ కృపలో ముందుకు సాగడానికి సహాయం చేయండి అయ్యా. అనేకులకు దాతృత్వం చేసే ఆ మంచి మనసును కూడా మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు. భక్తి పరుల్లో ఉన్న ఈ లక్షణాలన్నీ కూడా యేసు నామములో మాలోనికి వచ్చునుగాక. దయచేయండి ప్రభు. లోతైన భక్తిలోకి నడిపించండి తండ్రి. నీకు విశ్రాంతిలో బ్రతకాలి. అవునయ్యా, అశాంతిలో నుంచి విడుదల పొందాలి. నా దేవుడున్నాడు, నాకేది తక్కువ కాదు. నా దేవుడున్నాడు, సమస్త కార్యాలు నెరవేరుస్తాడు. నా దేవుడున్నాడు, ఆయన రెక్కల నీడలో నేను హాయిగా విశ్వాసముతో విశ్రాంతి పొందుతాను. సమస్యలు ఎన్నైనా కావచ్చు, సమాధానకర్త నా దేవుడు అనేటువంటి నిశ్చయత, విశ్వాస బలం మాకు దయచేయండి. నీకు స్తోత్రాలు ప్రభువ. కృపతో జ్ఞాపకం చేసుకుని మాటలు ఎప్పటికీ మేము మరచిపోకుండా నీ వైపు చూస్తూ ముందుకు సాగే ధన్యతను మాకు దయచేయండి. అన్ని జనులు ఆశ్చర్యపోయేంతగా ప్రశాంతంలో మేము బ్రతకడానికి సహాయం చేయి. మమ్మల్ని చూసి వారు రక్షించబడాలి ప్రభువ. వీరింత సంతోషంగా సమాధానంతో ఉన్నారు అంటే వీరు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడని ప్రభువ. ఆ ముఖాలు చూసే ప్రజలు నీ యొద్దకు నడిపించబడాలి ప్రభువ. సహాయమును దయచేయి. నిన్ను కలుసుకోకుండా భక్తి జీవితంలోనికి లోతుల్లోనికి వెళ్లకుండా ఏవేవి మాకు అడ్డుబండలుగా అడ్డుగోడలుగా ఉన్నవో యేసు నామములో అవన్నీ తొలగిపోవును గాక. అంతకంతకు కృప వెంబడి కృప పొందుకుంటూ మహిమ నుంచి అధిక మహిమ పొందుకోవడానికి సహాయం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
మీ అందరి కోసం ఒకటే ప్రార్థన, మళ్ళీ వెనక నిలబడద్దు. ఎందుకంటే వెంటనే మళ్ళీ కూటం స్టార్ట్ అయింది. నేను చెప్పే కదా 9:30 కల్లా స్టార్ట్ అయింది. 9 కల్లా 9 అయింది. ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్లో ప్రేయర్ స్టార్ట్ అయింది మళ్ళీ వెంటనే. ఎందుకంటే ఎండ మొదలక ముందే రెండో ఆరాధన కూడా ముగిస్తాను నేను. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. నీ సన్నిధిలో నిలిచినటువంటి బిడ్డలు ఇంతవరకు ఎవరు కలవరంలో, కలతలో, వేదంలో, దుఃఖంలో, భయంలో బ్రతుకుతున్నారో ఈరోజు నీ మాటల చేత వారు ధైర్యపరచబడ్డారని నేను నమ్ముతాను. నా ప్రభువా, ఇదిగో నా చేతులు కాదు, వారి చేతులు బలహీనులకు ఊతమిచ్చేటట్లు, రోగులను స్వస్థపరిచేటట్లు మా బిడ్డలను మీరు బలపరచండి. మా బిడ్డలు ధైర్యవంతులై, భక్తిపరులై అనేకులను బలపరచాలి, అనేకులను నీ సాక్షులుగా చేయాలి, అనేకులకు నీ వార్త వ్యాపింప చేయాలి. బిడ్డల పేరు పేరున దీవించు ప్రభువా. వారి రోగములను స్వస్థపరచు, వారి అప్పుల బాధలు కొట్టివేయి, వారున్న కలతలు, కేసుల్లోంచి వారికి విడుదల ప్రసాదించు. వారు ప్రశాంతంగా పట్టడంలోంటి నిన్ను మయంపరిచి నీ రెక్కల నీడలో విశ్రాంతి పొందే కృప దయచే. భయము, కలవరము, ఆందోళన, పిరికితనం, రోగము, వ్యసనం వారి నుండి తొలగిపోవాలి. కృపతో జ్ఞాపకం చేసుకోమని వారి చేతుల్లో ఉన్న నూనె నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చి మంచి ఆరోగ్యం, దీర్ఘాయువిచ్చి సాక్షులుగా నిలబమని. రెండవ ఆరాధనలో కూడా నీ సన్నిధి తోడుగా ఉంచి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు రక్షణ పొందలేదో, ఇంకా మారు మనసు పొందలేదో, బాప్తిస్మం పొందలేదో, వారు కూడా రక్షణకు సిద్ధపడటానికి సహాయం చేయమని. స్తుతి, మహిమ, ఘనత నీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మీరు కలిగి ఉన్న ప్రతి బలహీనత నుంచి మీకు విడుదల దయచేయును గాక. ఆమేన్. ఎంతమందికి విశ్వాసం ఉంది? విడిపిస్తాడా, విడిపించడా? భక్తి పరులకు బోల్డంత విశ్వాసం ఉంటుంది, అస్సలు ధైర్యపడదు. ఎందుకంటే మీ భక్తి మీకు ధైర్యం పుట్టించింది, దేవుని ఎడల నిరీక్షణ కలిగించింది. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి వందనాలు. బయలుదేరే వాళ్ళు బయలుదేరండి, ఉండేవాళ్ళు ప్రశాంతంగా మళ్ళీ వెంటనే స్టార్ట్ అయ్యేటువంటి ఆరాధనలు ఏకీభవించాలనుకుంటే మీ ఇష్టం, సర్దుకోవాలనుకుంటే సర్దుకోండి, మీ ఇష్టం. అందరికి వందనాలు. ప్రస్తుతానికి ఒక హాఫ్ అన్ అవర్ సెలవు, తర్వాత మళ్ళీ ప్రత్యక్షం అవుతాం దేవుని చిత్తం అయితే.